మన ప్రభు అయిన యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో ఈరోజు మనం ఈ కూడికల కూడినాం. ఎంతో మంది ఈ సెలవులు 5 రోజు సెలవుల్లో ఎక్కడెక్కడో ఏదేదో పనుల తిరుగుతున్నా కానీ మన అందరూ భౌతికంగా తర్వాత ఆన్లైన్ ద్వారా దేవుని ఈ సమీపంగా వచ్చి దేవుని మాటలు వినాలి అనే ఆసక్తిని దేవుడు అక్కడ లెక్క పెడతాడు, డెఫినెట్గా లెక్క పెడతాడు. అందుకని కూడి వచ్చిన మన అందరు కూడా ఈరోజు దేవుడు మనకు ఏదైతే వర్తమానం ఇచ్చున్నారో దాన్ని పూర్తిగా గ్రహించి, ఎందుకంటే ఈరోజు దేవుడు ప్రత్యేకమైన రీతిలోనే మనకి వర్తమానం ఇచ్చున్నారు. ఇది మన అందరికి, అంటే మీకు ఉపదేశం చేసే వాళ్ళకి కాదని కాదు, అందరికి, నాతో సగా అందరికి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాఠం అన్నమాట. అందుకని అందరి ఏకోభవించి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధితో ఆయన సహవాసంతో ఈ మొత్త తరగతిని ఆయన్నే నడపాలని, ఆయన మహిమ కోసం నడపాలని యేసయ్య నామంలో వేడుకుందాం. ఆమేన్. దేవుడు ఈరోజు మనకు ఇచ్చిన వర్తమానం వచ్చేసి సంబంధాలను నాశనం చేసే అబద్ధాలు. ఏంటి? సంబంధాలను నాశనం చేసే అబద్ధాలు. ద లైస్ దట్ రూయిన్ రిలేషన్షిప్, ఇది టైటిల్ అన్నమాట. ఏంటి? సంబంధాలను నాశనం చేసే అబద్ధాలు. సంబంధాలు అంటే ఏమేమి సంబంధాలు? సంబంధం అంటే, రిలేషన్షిప్ అంటే ఏదైనా రిలేషన్షిప్ కదా. ఏమేమి సంబంధాలు మనకు తెలుసు? తల్లిదండ్రులు పిల్లలతో సంబంధాలు, ఇంకా బంధువులతోటి, ఇంకా భార్య భర్త, భర్త భార్య. ఈరోజు మన ఫోకస్ భార్యాభర్త, మ్యారీడ్ కపుల్. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఏదైతే మన టైటిల్ మాట్లాడుతున్నామో, ఈరోజు టైటిల్ వచ్చేసి భార్య భర్త, లేకపోతే భర్త భార్య మధ్యలో ఉండే సంబంధాలను తెంచే లేకపోతే తెంపే అబద్ధాలు కొన్ని ఉన్నాయి. అర్థమైందా? ఈ అబద్ధాలు వచ్చేసి అనగానే మీరేమనుకున్నట్టు అనుకోకూడదంటే, భర్త భార్యతో ఆడే అబద్ధం, లేకపోతే భార్య భర్తతో ఆడే అబద్ధం అని అనుకోవద్దు. ఇద్దరిని అటాక్ చేయడానికి ఇంకో మొగుడున్నాడు. ఎవరిని? భర్తని గాని భార్యని గాని అటాక్ చేయడానికి ఇంకో మొగుడున్నాడు. వాడెవడు? సాతానుడు, అపవాది. వాడు ఊరుకోడు. చాలా మంది మన మనసులో ఏమనుకుంటామంటే, 2 విషయాలు చెప్తా, బాగా తేటగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత వర్ధమానం వెళ్తాం. మొదట్లో భార్య భర్తకు మాట్లాడినా, భర్త భార్యతో అబద్ధాలాడినా అది వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో రోగులు పెట్టుకుని చేస్తున్నారు అని అనుకోకూడదు. ఇది సాతాను ఆడే ఆట. అర్థమైందా? ఇది మొదటిది. అయితే రెండవది ఏం అర్థం చేసుకోకూడదంటే, అంటే భార్య భర్తను చూసి ఏ మాట్లాడినా అది సాతాను పైన వేసేస్తామా? లేదు, భర్త భార్య పైన ఏ మాట్లాడినా, అబద్ధాలు చేసినా, కోవచ్చినా, కొట్టినా, చేసినా సాతాను వేసేద్దామా? కాదు. అర్థం చేసుకోండి, అది కాదు. 2 అంశములు ఏంటి? మొదటిది ఏంటి? భార్య భర్తతో గొడవాడినా, తిట్టినా, మాట్లాడినా, భర్త భార్యతో చేసినా అది వాళ్ళు వ్యక్తిగతంగా చేసేది కానే కాదు. ఇది మొదటి అంశం. అయితే అలాగని ఏమనుకోకూడదు, భార్య ఏ మాట్లాడినా అది సాతాను పైన వేయడం, భర్త ఏ మాట్లాడినా అది సాతాను చేసిన పని అని చెప్పేసి ఆడిపైన వేసేసి వీళ్ళు ఎప్పుడు గొడవడుతూనే ఉండడం. ఇది కాదు. ఈ 2 అంశంలో అర్థమైందా? ఇప్పుడు మనం వాక్యం వెళ్తాం.
వర్తమానం ఏం చెప్తుంది, ఈరోజు దేవుడు ఇచ్చింది ఏంటి అని మనం చూస్తే ఇక్కడ చూసుకుందాం. సంబంధాలు వచ్చేసి, సంబంధాలు అనగానే అంటే రిలేషన్షిప్ అనగానే మనకి ఈరోజు సంబంధాలు అనగానే ఈరోజు మనకి గుర్తొచ్చేది పెళ్లి సంబంధాలు మాత్రమే గుర్తొస్తుంది. మరి సంబంధాలు అంటే అన్ని సంబంధాలే. తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, భార్యకి భర్త, భర్తకి భార్య, అన్నకి తమ్ముడు, అన్నకి చెల్లి, చెల్లికి అన్న, చెల్లికి తమ్ముడు, అక్క, అత్త, మామయ్య, వదిన, ఇంకా ఏముందో అన్ని ఒకటొకటి సంబంధాలే. మరి ఈ అన్ని సంబంధాలు ఉన్నాయి కానీ దీంట్లో ప్రధానంగా చూస్తే పెళ్లి సంబంధం కదా, భార్యాభర్త సంబంధం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడి నుంచే మిగతా సంబంధాలు వస్తుంది, అవునా కదా? భార్యాభర్త నుంచే మిగతా సంబంధాలు అన్ని వస్తుంది. అంటే మీరు ఇలా అనుకోకూడదు, కోడి ముందో గుడ్డు ముందని అడుకోకూడదు. మరి అమ్మ నాన్న లేకుండా భార్యాభర్త ఎలా వస్తారు, ఇవన్నీ పోకూడదు. అక్కడ ముగింపు వచ్చేసి అంటే మొదలు పెట్టింది ఆదామవ్వతోనే. ఎవరితో మొదలు పెట్టింది? దేవుడు ఆదామవ్వతోనే. తల్లిదండ్రులతో కాదు కదా, పిల్లలతో కాదు కదా, అందుకని ఆదామవ్వతోనే మొదలు పెట్టారు. కాబట్టి భార్యాభర్త అని తీసుకుందాం. మరి ఈ సంబంధం భార్యాభర్త మధ్య ఉండే సంబంధం ఎంత ఒక గొప్ప సంబంధం అనేది మనం తెలుసుకోవాలి. దాని చెడగొట్టే అబద్ధాలు ఏమేమి అని మనం ఈరోజు మాడబోతున్నాం. ఈరోజు మన 2 తరగతులు మాడుతాము, దాంట్లో 2 అబద్ధములే చూస్తాము, మిగతా 2 అబద్ధములు ఇంకో రోజు మనం చూసుకుందాం. ఓకే, ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత భార్యాభర్త ఉన్నారు కదా, దీంట్లో ఒక స్టాటిస్టిక్స్, ఒక వివరణ ఏం చెప్తుందంటే 50% పెళ్లిలో పరిత్యాగ పత్రికల అంటే ముగుస్తుంది. 50% ఆఫ్ ద మ్యారేజెస్ ఎక్కడ పోతుందంట? విడిపోతుంది, డైవర్స్ అయిపోతుంది, విడిపోతుంది. ఇది మొదటి పెళ్లి. ఆశ్చర్యంగా ఉంది కదా. రెండవది పెళ్లి వచ్చేసి, రెండవసారి పెళ్లి చేసుకుంటారు కదా, అది 63% విడిపోతుందంట. అంటే మొదటి పెళ్లి సరిలేదని చెప్పేసి రెండవ పెళ్లి చేసుకుంటారు కదా, అది 63% పోతుంది. ఇంకా రెండో పెళ్లి కూడా సరిలేదని చెప్పేసి మూడో పెళ్లి చేసుకుంటారు కదా, అది 73% విడిపోతున్నారు. ఇది ఓవరాల్ గా స్టాటిస్టిక్స్. అంటే దీంట్లో ఏమేమంటే ఆలోచన చేయండి. ఈరోజు భారతదేశంలో ఈ విడిపోవడం చాలా తక్కువ, తెలుసా మీకు? ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో విడిపోవడం తక్కువ, పర్సంటేజ్ చాలా తక్కువ. మరి అదే భారతదేశంలో విడిపోలేదు, కలిసే ఉన్నారు, మరి కలిసి బతకట్లేదు, అది ఎక్కువ. అర్థమైందా? భారతదేశంలో విడిపోలేదు, డైవర్స్ అవ్వలేదు, కలిసే ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు కానీ కలిసి బతకలేదు. అర్థమైందా మీకు? అంటే అన్ని తేడాలున్నాయి. అన్ని తేడాలున్నా ఇంకా ఊర్లో పాలనుకుంటారు, వీలనుకుంటారు అని చెప్పేసి బాధలు పడి అన్ని బాధలు భరిస్తూ అలా కుటుంబంగానే కొనసాగే వాళ్ళు చాలా ఎక్కువ. అర్థమైందా మీకు? ఇవి చెప్పగానే మీకు చాలా మంది గుర్తొస్తారు. గొడవలు ఉంటారు, రోజు గొడవలు ఉంటది, కలిసే ఉంటారు. ఏం జీవితం అది? అలాగే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఈ భార్యాభర్త వీళ్ళు అందరూ ఒకటి ప్రేమించి పెళ్లి చేసుకున్నా, లేకపోతే పెద్దవాళ్ళు అరేంజ్ చేసి పెళ్లి చేసుకున్నా ఎందుకు విడిపోతున్నారు అంటే, కొన్ని విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అస్సలు వారు ఒకరిపైన ఒకరు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. భర్త భార్య చూడగానే లోపల మండిపోతుంది. అలాగే భార్య భర్తను చూడగానే ఆ విషయంలో అన్ని గుర్తు వచ్చేసి, ఏ విషయంలో ముందు జరిగిన విషయంలో ఏదో ఉంటది కదా, ఆ పాత విషయంలో అన్ని గుర్తుపెట్టుకుని అస్సలు వాళ్ళతో
చేరుకోలేకపోతున్నారు. అంటే ఒకరికొకరు చూడగానే ఎవరో అని చెప్పేసి ఇట్టు ఒక ఇంట్లోనే ఉంటారు, ఒక గదిలో ఉంటారు, ఇలాగే జరుగుతుంది అనమాట. వాళ్ళకు ఉండే ఆ తేడాలు ఉన్నాయే, ఈ తేడాలు వచ్చేసి అస్సలు ఇంకా అది సరికాదు అని వాళ్ళు అనుకుంటారు. ఆ తేడాలు ఇంకా అస్సలు ఇది సరి అవ్వదు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఇలా అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైవర్స్ వరకు వెళ్తున్నారు. అంటే విడిపోవడం వరకు వాళ్ళు వెళ్తారు. కొంతమంది భయపడిపోతారు, పిల్లల జీవితం ఏమైపోతో, పెద్దవాళ్ళు ఎలా వదిలేస్తామో అని కొన్ని విషయంలో భయపడిపోయి, లేకపోతే అమ్మాయిని పక్కన పెట్టేస్తే కేసు వేసి మనం లోపల దోస్తుందేమో. అర్థమైందా మీకు? ఇలా చాలా కుటుంబాలు విడిపోలేదు, మరి అలాగే ఉంది. మరి విడిపోయే వరకు ఎందుకు వెళ్తుందంటే ఇంకా నాగా దీంతో కాదు, వీటితో కాదు అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదు కదా, ఉన్నారు, చాలా మంది అలాగే ఉన్నారు. మరి ఇది నిజమా అని చూస్తే ఇది నిజం కాదు. అంటే ఒక భార్య భర్త దగ్గర గాని, భర్త భార్య దగ్గర గాని ఇలాంటి ఒక నిర్ణయం రావడానికి వాళ్ళు తెగింపు వచ్చారు, ముగింపు వచ్చారనమాట. అంటే ఇంకా దీన్ని సరి చేసుకోలేము, ఇంకా ఇది సరి కాదు అని నిర్ణయం తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఇలాగా ఇటో దశ ఇటో ఒకరు ఈ దశ, ఒకరు ఈ దశ అలా వెళ్ళిపోతున్నారు. మరి అది నిజం కాదు. వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ నిర్ణయంకి వస్తున్నారు. వాక్యం ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ నిర్ణయంకి వస్తున్నారు. మరి వాక్యం దేవుడు చెప్పేది దానికి సొల్యూషన్, పరిష్కారం ఉంది అని చెప్తున్నారు. దేవుడు పరిష్కారం ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు పరిష్కారం ఏంటి అని చూస్తే ఆ పరిష్కారం ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరు పెళ్ళైన వాళ్ళకి చాలా మంది నచ్చదు, పెళ్లి అవని వాళ్ళకి కూడా చాలా మంది నచ్చా, ఇది ఎవరు చేస్తారులే. మరి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మొన్న పరిశుద్ధ గ్రంథం ఎంత నిజమని మాట్లాడుకున్నామా, ధ్యానం చేసామా? దేవుడు రాపించిందేనా? దేవుడు రాసిందేనా? దేవుడు రాసింది అబద్ధం అవుతుందా? మరి దేవుడు రాసింది పాటించాలనేనా? దేవుడు రాసింది పాటించలేదంటే మనం ఏమన్నట్టు? దేవుని వ్యతిరేకించినట్టు, అంతేనా? మరి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయేది మీకు అలాగే ఉంటది. ఇది ఎలా చేస్తాము, అలాగే మరి అది చెయ్యాలి. అది చేస్తేనే ఆ పెళ్లిలు కరెక్ట్ గా దేవుడు అనుకునే రీతిలో దేవుని మగపరిచినట్టుగా అది ఉంటది. అంటే ఇప్పుడు ఈ రోజు వర్తమానం మీరు ఏదైతే వినబోతున్నారో ఈ వర్తమానంను ఎవరు హృదయం తీసుకొని జీవితంలో, రోజు జీవితంలో, ఎందుకంటే మాట్లాడేది దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు ఇచ్చిన వాక్యం ఇది కదా. సో పరిశుద్ధ గ్రంథంలో ఉండే వాక్యం మాట్లాడబోతున్నాం. అందుకని ఎవరైతే దాన్ని మనసులో, హృదయంలో తీసుకుని, ఎవరికి మనసు హృదయం ఈ రోజు తాకబడుతుందో వాళ్ళ జీవితంలో, రోజువారి జీవితంలో పెట్టి పాటించేటప్పుడు వాళ్ళ పెళ్లిలు బాగుపడతాయి. అర్థమైందా మీకు? అది ఇప్పుడు వినేవాళ్ళకన్నా కానీ, ఆన్లైన్ ఉండేవాళ్ళు కానీ, తర్వాత వినబోయే ఎవరైనా కానీ ఇదే. ఏమని చూద్దాం, ఎందుకు గొడవలు వస్తుంది, పెళ్ళైన భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తుంది అని మనం చూద్దాం, సరేనా? ఇప్పుడు ఇది చెప్పడానికి చాలా మంది చాలా పత్రికలు, అంటే లోపల పరిశుద్ధ గ్రంథం ఉండే పత్రికలు ఏదో చూస్తారు. ఈ రోజు మనకి దేవుడు ఇచ్చింది యాకోబు గ్రంథం నుంచి. ఎక్కడి నుంచి? యాకోబు, ఇంగ్లీష్ లో జాకబ్ అంటారు, జేమ్స్ అంటారు. జాకబ్ కూడా తెలియదు, యాకోబే కదా. ఓకే, జేమ్స్ నుంచి మనకి దేవుడు వాక్యం ఇచ్చినారు. అది ఏ వాక్యం అని చూద్దాం. యాకోబు 4:1 చదవండి. యాకోబు, ఇప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. ఆమేన్. అంటే ఇక్కడ గొడవలు ఎందుకు వస్తుంది అని యాకోబు రాస్తున్నారు. అదే కదా మొదటి వచనం. ఎక్కడి నుంచి వస్తుందంట? భోగేచ్ఛలు. భోగేచ్ఛలు అంటే భోగేచ్ఛలు నేను అర్థం చెప్తా, మీరు అర్థమయ్యే రీతిగా నేను అర్థం చెప్తా.
ఇక్కడ యాకోబు మొదట్లే మన దేని గురించి మాట్లాడితే చెప్పదు ముందు యాకోబు ప్రశ్న వేశారు. ఏమని ప్రశ్న వేశారు? మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు వస్తుంది అని అడిగారు కదా. అడిగేటప్పుడు ఈ ప్రశ్నను ఇంగ్లీష్ లో ఏం చేస్తారంటే, ఇక్కడ వినండి, ఈ ప్రశ్నను ఇంగ్లీష్ లో రిటారికల్ క్వశ్చన్ అంటారు. రిటారికల్ క్వశ్చన్ అంటే ప్రశ్న ఎవరు అడిగారో వాళ్ళు సమాధానం ఎదురు చూడలా. అర్థమైందా? ప్రశ్న అడిగిన వాళ్ళు దాని సమాధానం ఎదురు చూస్తారు కదా. బట్ ఇక్కడ యాకోబు ప్రశ్న వేసేసి సమాధానం ఎదురు చూడలా, ఆయనే సమాధానం చెప్తున్నాడు. అందుకని దీన్ని రిటారికల్ క్వశ్చన్ అంటారు. ప్రశ్న వేసి సమాధానం వాళ్ళే చెప్తే దాన్ని ఆ ప్రశ్నను రిటారికల్ క్వశ్చన్ అంటారు. సమాధానం ఆయనే చెప్పారు. ప్రశ్న ఏంటి? మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అదే యాకోబు అదే వస్తున్న చివరి భాగం ఏం చెప్తున్నారు? మీ లోపలంటే బోహేచ్ఛలు ఇచ్చే కదా. బోహ ఇచ్చలు ప్రథమ బోహ ఇచ్చలు అంటే అర్థమైందా? అంటే మన శరీరంను మనసును సంతోషపరిచేది, తృప్తిపరిచే ఇచ్చలు, ఆశలు, దీనిచ్చే కదా మీ మధ్యలో పోరాటంలో యుద్ధములు జరుగుతున్నది. ప్రశ్న వేసి సమాధానం చెప్పేసాడు ఆయన. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, గొడవ ఎందుకు జరుగుతుంది? ఆలోచించండి, గొడవలు ఎందుకు జరుగుతుంది? ఓకే, ఇప్పుడు ఈ పోరాటములు గాని యుద్ధములు గాని ఏంటి? ఒకవేళ భర్త దగ్గర గొడవాడినా, భర్త భార్య దగ్గర గొడవాడినా వాళ్ళ లోపల ఉండే పోరాటములు ఏంటి, యుద్ధములు ఏంటి అంటే గొడవలు ఏంటి, దేని వల్ల వాళ్ళు గొడవలు పడుతున్నారు అని చూస్తే ఇక్కడ ఆ ఇచ్చలెన్స్ ఉంది కదా, డిసైర్, ఇంగ్లీష్ లో డిసైర్స్ అని ఉంది. ఆ డిసైర్స్ గ్రీక్ పదంలో ఏముందంటే హీడునై అనే పదం వాడబడింది. ఈ హీడునై అనే పదము అర్థం ఏంటి అంటే, ఈ హీడునై అనే పదం నుంచి ఇంగ్లీష్ లో హీడనిజం అని వచ్చింది. ఈ హీడనిజం అర్థం ఏంటి అని వచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఏదైతే సంతోషం నాకు కలుగుతుందో, ఏదైతే తృప్తి నాకు కలుగుతుందో, ఇది నేను ఏదన్నా చేసి నేనే తెచ్చుకుంటేనే నాకు కలుగుతుంది అని ఎవడు అనుకుంటాడో, అర్థమైందా? అంటే నాకు కలిగే సంతోషం ఉందే, ఏదైనా గాని, తిండిలో గాని, బట్టలు గాని, నేనుండే ఇంటిలో గాని, కూర్చుండే సోఫాలు గాని, డ్రైవ్ చేసే కార్లు గాని, లేకపోతే నేను ఎక్కడో వెళ్తే గాని, లేదు నాకుండే బ్యాంక్ బ్యాలెన్స్ లో గాని, లేదు నా పిల్లల పెంపకంలో నేను అలా పెంచాలి ఇలా పెంచాలి అనేది గాని, నాకు బ్యాంకులో ఇంత డబ్బులు ఉండాలని గాని, లేకపోతే 4 ఫ్లాట్లు ఉండాలి, 2 ఇల్లు 4 ఇల్లు ఉండాలి. అర్థమైందా? 2-3 కార్లు కావాలి, ఈ కార్లు కావాలి, ఆ కార్లే కావాలి. ఇవన్నీ నాకు సంతోషం ఇచ్చేదేనా? ఇవన్నీ ఉంటే నేను తృప్తిగా జీవితంలో కొనసాగుతాను అని ఎవడు అనుకుంటాడో వాడి ఉండేది ఆ డిసైర్. ఆ డిసైర్స్ గా హీడోనిజం అని ఇంగ్లీష్ లో పెట్టారు. దాని తెలుగులో పోగేచ్చలు అన్నారు. ఏమన్నారు అంటే ఈ సంతోషం గాని, ఈ తృప్తి గాని నేను చేసుకుంటేనే నాకు వస్తుంది అని అనుకుంటారే, అది దాని హీడోనిజం అంటారు. హీడోనిస్టిక్ డిసైర్స్ అంటారు. అంటే నేనే చేసుకోవాలి, నేనే సంపాదించాలి, నేనే పరిగెట్టాలి, దానికోసం నేను ఇది చదవాలి, అది చదవాలి, ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ డిగ్రీ కావాలి, దీనిపైన మాస్టర్స్ కావాలి, మాస్టర్స్ పైన ఫిలాసఫీ కావాలి, ఫిలాసఫీ పైన ఇంకా ఎంఫిల్ కావాలి, అది కావాలి, పిహెచ్డి కావాలి. అర్థమైందా? లేకపోతే ఈ జాబ్ కాదు, ఈ జాబ్ కన్నా ఇంకా పెద్ద పొజిషన్ కావాలి, లేకపోతే ఈ జీతం కన్నా ఇంకా పెద్ద జీతం. ఇవన్నీ నేనే చేసుకోవాలి. అప్పుడే నాకు దాని ద్వారా వచ్చే సంతోషం అది నాది, అది నేనే సమకూర్చుకోవాలి అని అనుకుంటున్నారు కదా. దాని వల్లనే అనేది ఇప్పుడు ఎవరు చెప్పింది? యాకోబు చెప్పింది. ఇప్పుడు ఈ యుద్ధంలో పోరాటంలో దేని వల్ల వస్తుందని యాకోబు చెప్పారు? ఈ భోగేచ్చల వల్లనే. ఈ భోగేచ్చలు ఏంటి? ఇప్పుడు ఏదైతే జీవితంలో మనకు కావాలో అది నేనే చేసుకోవాలి, నేనే సమకూర్చుకోవాలి, నాకు వచ్చే సంతోషం గాని, తృప్తి గాని నేను నా ద్వారానే వచ్చి ఉండాలి అని పరుగెడితే ఆ పరుగు ఎప్పుడు ఆగుతుంది? ఆగుతుందా? ఆగనే ఆగదు. ఆగడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు ఆలోచించండి, దీని భార్యాభర్త సంబంధం ఏంటి అని చూస్తే,
భార్య రూపంలో ఏదో ఉంటది కదా, భర్త రూపంలో ఏదో ఉంటది కదా, ఉంటదా ఉండదా? ఇవే కదా ఉంటది. దీని తప్ప ఇంకేమన్నా ఉందా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన తప్ప ఇంకేమన్నా ఉందా? ఏమి లేవు. ఏదైనా దీనికోసం పరిగెట్టాల్సిందే. ఇప్పుడు భర్త భార్య ఒక్క డైరెక్షన్ లో పరిగెడితే ఇబ్బంది ఉంటుంది. ఆ భర్త నాకు చేస్తున్నాడు అని వెళ్ళిపోతుంది కదా. అలాగే భర్త కూడా, భర్త ఏ దారిలో వెళ్తున్నాడో ఆ దారిని భార్య పాటిస్తే, లేకపోతే భార్య ముందు వెళ్తుంది, భర్త వెనక ఏం చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోతే అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఉంటుందా? ఉండదు కదా. ఒకరు అనుకునేట్టుగా ఇంకొకరు అనుకున్నారు కాబట్టి ఒక డైరెక్షన్ వెళ్ళిపోతారు. మరి వాళ్ళందరూ భార్యాభర్తలు ఉండాలి. ఒకరు అనుకుంటే ఇంకొకరు కూడా అనుకోవాలంటే వాళ్ళెందుకు భార్యాభర్తలు ఉండాలి? మీకు అర్థం కాదు. ఇప్పుడు భర్త వేరు, భార్య వేరు. భార్య వేరుగా ఉండాలి, భర్త వేరుగానే ఉండాలి. ఇప్పుడే భార్య భర్తలు అవుతారు, లేకపోతే భర్త అయిపోతాడు, లేకపోతే భార్య మాత్రం అయిపోతాయి అక్కడ ఆ ఇంట్లో. అర్థం కాల మీకు? అర్థమైందా? ఇద్దరు ఒక ఆలోచనలో ఉండకూడదు. ఇది లోక జీవితంలో ఇద్దరు ఒకే ఆలోచనలో లోక జీవితంలో ఉండకూడదు. మరి దేవుని జీవితంలో ఒకే జీవితం ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మనం మాట్లాడేది వీళ్ళ భోగించడం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర లేదు. దేవుడిని చేరుకోవడానికి లేదు. లోకాసులు అన్ని లోకాసులు లోకం నుంచి పుట్టుకొచ్చింది. అందుకని ఇదో డైరెక్షన్ అలాగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా ఒకటి అవ్వరు. ఎందుకంటే ఇక్కడ మనుషులు సృష్టి చూడండి, దేవుడు సృష్టి చేసేటప్పుడు ఆదాం అవ్వ ముందు వరకు బాగానే ఉన్నారు. మరి ఆ తర్వాత ఈ ఆదాం నేచర్, ఆదాం ఒక స్వభావం వచ్చింది. ఏం స్వభావం అది? నేను, నాది, నా కోసం, నేనే చేసుకోవాలి. ఈ ఆదాం ఒక స్వభావం. ఇది పాపపు స్వభావం. ఇప్పుడు మన పుట్టుకతో వచ్చింది కదా. అది పుట్టుకతో వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత మనం ఊరుకున్నామా? మనకు మన పార్టీ మనం ఏం చేయాలి అది మనం కూడా చేసుకున్నాం. ఎన్ని తప్పులు చేయాలి అన్ని చేసుకుని నాది, నాకు, నా వాళ్ళు, నా ఊరు, నా జనం, నా సొంతం. చివరి వెళ్ళేటప్పుడు అన్ని వస్తుందా? భార్య కూడా రాదు. అబ్బాయి వస్తాడా? అబ్బాయి కూడా రాడు. ఎప్పుడైనా విన్నారా? మా నాన్న చనిపోయాడు, నేను కూడా ఆయనతో చనిపోతున్నాను. అయితే ఏదైనా భార్య చెప్పిందా? నా భర్త చనిపోయాడు, నేను ఉండేటప్పుడు చాలా బాగా చూసుకున్నాడు, ఇప్పుడు చనిపోయాడు, నేనుంటే ఏం చేస్తా, నేను కూడా ఆయనతో చనిపోతున్నాను. ఎవరైనా చెప్పారా? ఇది జరగదు, అది జరగదు. అందుకే చెప్పేది భార్య వేరు, భర్త వేరు. మరి కలవాలి. ఎలా కలుస్తారు చూద్దాం. ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేసి మనకు ఈ భోగేచ్చలకు వచ్చేసి ఈ యుద్ధములు, పోరాటములు భోగేచ్చల ద్వారా వస్తుంది కదా. దీనికి సమాధానం అదే యాకోబు 2:3 వచనంలో ఉన్నాయి. అదే యాకోబులో 2:3 వచనంలో ఉన్నాయి. ఏమని చూద్దాం. ఇప్పుడు ఈ పోరాటంలో యుద్ధములు జరుగుతుంది కదా, ఇది 3 స్థాయిలు జరుగుతుంది. హలో, ఈ పోరాటంలో భార్య భర్త మధ్యలో జరిగే పోరాటంలో 3 స్థాయిలో ఉంటది. 1, 2, 3 మెట్లలో ఉంటది. చూద్దామని దాని ముందు వచనం చదువుకుందాం. యాకోబు 4:2-3 చదవండి. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. మీకు ఈ వచనం కొంచెం బాగా చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక ఫిలాసఫీ లాగా ఉంటది. యాకోబు చాలా బాగా రాసి ఉన్నారు. చదవండి ఇంకోసారి. మీరు ఆశపడుతున్నారు గాని, అంటే ఆశించుచున్నారు కానీ ఉంది కదా, మీరు ఆశపడుతున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో మీరు అడుగుదురు గనుక మీకు ఏమీ అర్థమైందా? మీకు వచనం మీకు అర్థమైతే ధన్యులే. మీకు ఇది అర్థమైతే ధన్యులే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, యు డిసైర్ బట్ డు నాట్ హ్యావ్. మీరు ఆశపడతారు, మీకు ఉండదు. అది మీకు ఏదైతే ఉండదో దానే మీరు ఆశపడతారంట.
అర్థమైందా? మీ దగ్గర ఏముండదో దాని మీద ఆశపడతారు. ఎందుకంటే మీ దగ్గర లేదు కాబట్టి ఆశపడుతున్నారు. మీ దగ్గర ఏమి ఉండదో దాన్ని ఆశపడతారు. దానికోసం మీరు ఏం చేస్తారు తెలుసా? దానికోసం మీరు చంపేస్తారంట, దేనినా తెగిస్తారంట. చెప్తుంది, వసనం చెప్తుంది, నరహత్య కూడా చేస్తారు అని చెప్తుంది. ఆ నరహత్య అనేది నిజంగా ఒకరిని చంపడం కాదు, చెప్తాను, మీరు చేస్తారంట. తర్వాత ఎలాగైనా దానికి పొందుకోవాలని చెప్పేసి దొంగిలిస్తారంట. అంటే ఎవరిగో వాళ్ళకి తెలివి ఉండనే దాన్ని మనది చేసుకుంటామంట. ఓకే, ఇంకోటి, దీనివల్ల యుద్ధములు పోరాటములు మీ మధ్యలో జరుగుతుంది ఒకటి. ఇంకోటి, మీరు దేవుని అడగలేదు కాబట్టి మీకు అది రాదు. ఒకవేళ మీరు అడిగినా మీకు ఇవ్వబడదు. ఎందుకంటే మీరు దురాలోచనతో మీ సొంత ఉద్దేశంతో, మీ సొంత లాభం కోసం, మీ సొంత జీవితం కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి, అంటే మీ మోటివ్స్ రాంగ్, మీ ఉద్దేశం తప్పుగా ఉంది కాబట్టి దేవుడు మీకు ఇవ్వరు అని చెప్పేసి యాకోబు చెప్తున్నాడు. ఇప్పుడు మన కథలన్నీ చూస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరి కథలు చూసుకుందాం. ఎవరన్నా ఒక్కరిని మిగులుతామా ఈ వసనముకి? ఒక్కరు కూడా మిగలం. అందరు దీని లోబడి వచ్చిన వాళ్ళే, తప్పు చేయని వాళ్ళు లేదా? అందరు ఆశపడిన వాళ్ళే. ఇంకోటి సొమ్ము ఆశపడలేదా? చెప్పండి. లేదు, మన దగ్గర ఏమి లేదో అదే నాకు కావాలి అని చెప్పేసి ఆశించి పరిగెట్లా, ఇప్పుడు కూడా పరిగెడుతున్నాం. పరిగెట్టి ఇటువైపు దేవుని సంబంధాన్ని కోల్పోతున్నాం. నువ్వు ఇక్కడ లోకం నుండి ఈ వస్తువుల కోసం పరిగెడుతుంటే దేవుడిని ఎప్పుడు గుర్తొస్తాడు? ఛాన్స్ ఉందా? దేవుడు గుర్తురానిప్పుడు దేవుడితో ఎలా అడుగుతావు? దేవుడే గుర్తులేదు, దేవుడితో వచ్చి ఎలా అడుగుతావు? అడగవు. ఒకవేళ నువ్వు అడిగినా ఎలా అడుగుతున్నావు? నీ కోసం, నీ సొంత జీవితం, నీ స్వభావం, అంటే నీ స్వయ జీవితం కోసమే, నీ కోసమే నువ్వు అడుగుతున్నావు కాబట్టి అది దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ వచనంలో యాకోబు ఈ పోరాటములు, యుద్ధములు 3 స్థాయిలో జరుగుతుందని చెప్పారు. మొదటిది అక్కడ క్వారల్ అనే పదం వాడబడింది. ఏ పదం? క్వారల్ అనే పదం వాడబడింది. క్వారల్ అంటే గొడవనే, చిన్న గొడవ. ఈ గొడవ ఎలా జరుగుతుందంటే, భార్య ఏదో చెప్తుంది, భర్త ఎలా ఉంటదంటే రోడ్లెక్కిపోతాయి అనమాట. ఏదో చెప్పింది, మాట్లాడచ్చు కదా నార్మల్ గా, అస్సలు ఒకలాగా అయిపోతాయి అనమాట. అప్పుడు ఇంకా ఒకటి వస్తుంది, భర్త ఒకటి చెప్తాడు. భర్త ఒకటి చెప్పగానే ఇక్కడ భార్యగా రేగుతుంది అనమాట. ఇప్పుడు ఇది మాటల గొడవ. ఇప్పుడు మాట్లాడేది ఈ మొదటి స్థాయి గొడవ, మాటల గొడవ. అంటే వాదం చేసుకుంటారు, ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఇదనమాట. ఇది మొదట్లో చిన్న గొడవ, మాటల గొడవ అనమాట. అర్థమైందా? రెండవది వచ్చేసి ఫైట్స్. ఈ ఫైట్ అనేది నార్మల్ గా మన లోకంలో వాడే పదం అయితే కాదు, ఇది మిలిటరీ పదం. ఈ ఫైట్ అనేది ముందు వాడబడింది మిలిటరీలో. మిలిటరీ ఉంది కదా, అక్కడే వాడబడింది. మరి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారంటే, మిలిటరీ వెళ్ళి గొడవ పడే వాళ్ళు ఎవరన్నా మాటలతో గొడవ పడతారా? దేంతో గొడవ పడతారు? ఉంటది కదా. ఇక్కడ ఈ రెండో స్థాయిలో భార్య భర్త మధ్య గొడవ వచ్చేసి ఇంట్లో అన్ని ఎగురుతుంది అనమాట. ఏది చేతికి దొరికితే ఇంకొకరి పైన పడమే. భార్య కాదు, భర్త కాదు, భార్య ఏది దొరికినా భార్య ఇసిరడమే. భర్త ఇంకా భార్యనే ఇసిరితే భర్త ఊరుకుంటాడా? భర్త ఇంకా తన్నడం, తొక్కడం, ఇక చేతి ఏమి పడిందో అన్ని చేసిన వాళ్ళే. చేయలేదా మీరు? చేయలేదా? ఎవరెవరు చేశారు? చేయొద్దండి, నా చేయి పైన చూడండి. ఎవరెవరు చేసిన వాడిని, అందరు చేసిన వాళ్ళే, చేయని వాళ్ళు ఎవరు లేరు. ఈ రెండో స్థాయి గొడవ అయిన తర్వాత, అంటే ఈ రెండో స్థాయి గొడవలో ఏమవుతుందంటే, ముందు భార్య నుంచి భర్తగో, భర్త నుంచి భార్యగో మాటలు వచ్చింది, మాటలతోనే ఉండింది. ఇప్పుడు ఈ సామాన్లు ఇసిరేయడం కాబట్టి ఏమైందంటే, చేతికి దొరింది ఇసిరేది కదా, ఎక్కడెక్కడ పడి ఉంటది కదా. పడేటప్పుడు ఇప్పుడు మాట్లాడే మాటలు ఉందే, ఈ మాటలు ఎమోషన్ గుచ్చేస్తుంది. ఎమోషన్స్ ఉంది కదా, అంటే భావోద్వేగాలు ఉంది కదా, దాన్ని తాకుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒకలాగా అయిపోతారు, ఇక్కడ ఒకలాగా అయిపోతారు అనమాట. అలాగుంటది. ఇది రెండో స్థాయి. మరి మూడో స్థాయి అనేది ఏముంది తెలుసా? దీనే నరహత్య అన్నారు కదా, కిల్ అని పదం వాడబడింది. కిల్, చంపడం అనేది.
అంటే దీని ఏంటంటే భార్య భర్త అనే ఆ సంబంధం తెంపే ఒక వాతావరణముగా ఇప్పుడు వచ్చింది. దానే అంటే సంబంధం తెంచి తినే ఇక్కడ ఏం చెప్తున్నారు, కిల్ అనే పదం నరగచ్చి అని చెప్తున్నారు కదా. అక్కడ ఒక మనసును కట్ చేసి దూరం చేసింది ఇక్కడ చెప్పబడింది. అర్థమైందా మీకు? ఇక్కడ ఈ స్థాయిలోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేయాలో తెలియగా ఒకరొకరు బాబేగా దీంట్లో తాకబడి ఏం చేస్తున్నారంటే ఇంకా భార్య చెప్తుంది వీడితో నాకు కాదరా బాబు అని చెప్పేసి అమ్మడానికి వెళ్ళిపోతుంది. భర్త కూడా ఏం చేస్తాడంటే ఒక లెవెల్ చూస్తాడు, ఆ ఇంట్లోనే ఉండలేక ఆ ఇంటించే బయట వెళ్ళిపోతాడు. దీంతో ఎవడుంటాడు రా బాబు ఏదో పిశాసిలాగా ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈడు వెళ్ళిపోయాడు, ఆవిడ వెళ్ళిపోయింది, ఇలా అయిపోతుంది. అంటే మొత్తానికి ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు తర్వాత ఏం చేస్తారు, ఒకటి వకీల్ని చూస్తారు, పరిత్యాగ పత్రిక ఇవ్వాలి కదా, దాన్ని లేకపోతే అలవాటు లేని వాళ్ళు ఊళ్ళో పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు, నా అమ్మాయి అస్సలు వద్దంటాడు వాడు, అమ్మాయి చెప్తుంది వాడితో వాడు రాక్షసుడు ఉన్నాడు, వాడితో నాకు ఆదరిస్తుంది. అయిపోయిందా? ఇంకా అంతే. ఇదే చంపడం అంటే సంబంధాలు తెగడం అనేది ఇదే అనమాట. ఇదే ఇక్కడ చెప్పబడింది. మరి ఇప్పుడు మన అలవాట్లు మన ఆలోచనలు ఎలా ఉంటుందంటే నాకు ఏమన్నా కావాలి అంటే అది కావాల్సిందే అనే ఒక ఆలోచన కింద వెళ్ళిపోతున్నాం. నాకు ఈ జీవితంలో ఒకటి కావాలంటే అది ఏం చేసినా నేను తెచ్చుకుంటాను. ఎంతమంది ఉన్నారు తెలుసా? నేను అనుకున్నది నేను సాధించే తీరుతాను అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఏం చేస్తాం, అలాగ అయిపోయింది. అలా అనేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అలా అనుకున్న వాళ్ళు భార్య అన్నా కానీ, భార్య భర్త అన్నా కానీ, భర్తకు భార్య అన్నా కానీ ఆ సంబంధం వాళ్ళకి పెద్దగా ఉండదు. నేను అనుకున్నది సాధించాలి అంటే ఇప్పుడు మధ్యలో భార్య వస్తుంది, లేకపోతే భర్త వస్తాడు, ఇంకా వాళ్ళకి లెక్క లేదు. పనిచేసే భార్యలను చూడండి, లేకపోతే పెద్ద పొజిషన్ ఉండే భర్తలను చూడండి, భార్య అంటే లెక్క లేదు, భార్యగా భర్త అంటే లెక్క లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏమనుకున్నారో దాన్ని సాధించాలని చెప్పేసి ఇక్కడ సంబంధాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 3 స్థాయిలు ఉండే ఈ యుద్ధములు గొడవలు మాట్లాడాం కదా, మీరు అనుకోవచ్చు ఇదెందుకు క్రైస్తవులు మాట్లాడతారు, క్రైస్తవులు కాదు కదా, అది క్రైస్తవులు ఇలా ఉంటారు కదా అని చెప్పేసి. యాకోబు ఈ పత్రిక రాసింది ఎవరికి తెలుసా? అన్యులు కాదు. యాకోబు ఈ పత్రిక రాసింది క్రైస్తవులకే. ఎవరు? ఆ రోజు ఇస్రాయెల్లో ఉన్న క్రైస్తవులకే. మీరు ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం చూడండి, 2వ వచనంలో 3వ వచనం ఉంది. ఆ వచనంలో యాకోబు రాసింది క్రైస్తవులకే రాశారనమాట. అంటే క్రైస్తవులు ఇవన్నీ రాస్తే క్రైస్తవుల మధ్యలో ఉందనే కదా. మన మధ్య లేదా ఈ రోజు మన క్రైస్తవులే మన మధ్య లేదా? ఉన్నాయి. మన కోసమే రాయబడింది. అర్థమైందా? ఇప్పుడు కారులో వచ్చేటప్పుడు మనం మాట్లాడింది సందీప్. అందుకని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్రైస్తవులుగా ఇది రాయబడింది. యాకోబుకు తెలుసు, యాకోబుకు బాగా తెలుసు క్రైస్తవులు ఎలా ఉంటున్నారు అనేది బాగా తెలుసు. వాళ్ళు ఒకటి అనుకుంటే దాన్ని సాధించాలని అనుకుంటున్నారు. ఒకవేళ అవ్వలేదంటే అవ్వలేదు తర్వాత అంటే వాళ్ళ సొంత ఎఫర్ట్స్ అన్ని పెట్టి వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో అన్ని పెట్టిన తర్వాత వాళ్ళ వల్ల కాలేదు అనేటప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడి దగ్గర వస్తున్నారు. ఆలోచన చేశారా? వాళ్ళు ఏమేమి చేయాలో వాళ్ళు సొంతంగా అన్ని పెట్టి చేసి కాలేదు అనేటప్పుడు అప్పుడు దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తారు. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూస్తున్నారు, వచ్చేవా రా అని చూస్తున్నారు. మరి వాళ్ళు ప్రార్థన చేసే ఉద్దేశం ఎలా ఉంది? వాళ్ళ కోసమే, వాళ్ళ జీవితాలకు మాత్రమే బాగున్నట్టుగా సులాభుని కోసం చేస్తే అది పని రాదు. అందుకని దేవుడు కూడా ఇవ్వరు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, యాకోబు 2వ వచనం చివరి భాగము 3వ వచనం చదవండి. 2వ వచనం చివరి భాగము 3వ వచనం 2 చదవండి. పోట్లాడుదురు యుద్ధము చేదురు గాని దేవుని అడగనందున ఏమీ దొరకదు. ఎందుకంటే మీరు పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, ఇంకా ఏమేమో చేసుకుంటారు. మీరు అన్ని చేసినా గానీ మీకు రాదు. ఎందుకంటే మీరు దేవుడి దగ్గర అడగలేదు.
అంటే ఇవన్నిటి ముందు ఏం చేయమన్నాడు దేవుడు? ముందు నా దగ్గర రండిరా బాబు, నేను ఇస్తాను, నా దగ్గర అడిగంటే నన్ను కనుక్కోండి అంటున్నాడు. నన్ను అడగండిరా, నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నారు. మరి మన వల్ల కాలేదనేటప్పుడు దేవుడి దగ్గర వస్తున్నావా? ఇప్పుడు 3వ వచనం ఏం చెప్తుంది చూడండి. దేవుని అడగనందున మీరు అడిగినను పోట్లాడుదురు యుద్ధం చేస్తురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుండరుకోవే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. అర్థమైందా ఇప్పుడు? అంటే సొంతంగా మనం ఏదో చేసుకోవాలని చెప్పేసి భయంకరంగా చేసుకుని ఇంకా పని రాదు అని చెప్పేటప్పుడు దేవుడి దగ్గర వచ్చేటప్పుడు దేవుడు అప్పుడు కూడా ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, సిద్ధంగానే ఉన్నారు. మరి మన ఆలోచన ఎలాగుంది? అది మన పోహెచ్చల కోసమే అడుగుతున్నాం కాబట్టి దేవుడు అక్కడ ఇవ్వరు, అది ఇక్కడ చెప్పబడింది. అలాంటి ఉద్దేశంతో మనం రాకూడదు. ఇక్కడ దేవుడి దగ్గర ముందు రావాలి, సరైన ఉద్దేశంతో రావాలి. దేవుడి దగ్గర ముందు రావాలి, సరైన ఉద్దేశంతో రావాలి. నన్ను అడిగితే నా ఈ పరిచర్య జీవితంలో నన్ను అడిగితే ఇంతవరకు నేను నా కోసం ఏమి అడిగింది లేదు. బాగా అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర వచ్చేటప్పుడు మన కోసం మనం ఏం అడగాలని అవసరం లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అట్టి ఎగిరే ఆ చిన్న పక్షికి భోజనం పెడుతున్నాను, కింద దాన్ని ఏమంటారు, గడ్డి. చూడండి, చిన్న చిన్న ఈ లోకంలో దేవుని సృష్టిలో ఏమేమి దేవుడు సృష్టించారో అన్నిటికీ కావాల్సింది సగ కాలంలో, అంటే ఏ కాలంలో ఏమి కావాలో అన్ని దేవుడు చేస్తున్నారు. మీరు దేవుని సృష్టిలో ఎంత గొప్ప జీవితం మీది. ఇలాగే చెప్తుంది వాక్యం. మానవుల జీవితం వచ్చేసి పక్షి జీవితం కన్నా, జంతువుల జీవితం కన్నా చాలా గొప్పది. మీకు దేవుడు పట్టరా? నీకు కావాలని దేవుడు తెలియదా? ఉందా లేదా? అది మనకి కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన దేవుడి దగ్గర వస్తున్నాము అంటేనే మన కోసం మనం ఒకటి అడుగుతున్నామంటే అవి ఒకటే అడగాలి, క్షమించమని అడగండి చాలు. తప్పులు చేసిందని క్షమించమని అడగండి, మనం దగ్గర చేర్చుకోమని అడగండి చాలు. మిగతా మనకి ఏమి కావాలో దేవుడు ఇస్తాడు. దేవుడికి తెలుసు. మరి ఇక్కడ అడిగేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఈ వచనం ద్వారా? మీకు ఏమన్నా కావాలని అడగండి, నేను చేస్తాను అంటున్నాడు. మరి మీ ఉద్దేశం బాగుండాలంటారు. నువ్వు 10 రూపాయలు అడుగుతున్నావా, దాంట్లో రూపాయిని పెట్టుకుని 9 రూపాయలు నువ్వు బయటికి ఇస్తావని చెప్పి నీ 10 రూపాయలు వస్తుంది. మరి 10 రూపాయలు అడిగి 9 నేను పెట్టుకుంటాను, 1 ఇస్తానంటే రాదు నీకు. నేను ఉదాహరణకి చెప్తున్నా. ఉద్దేశం ఎలా ఉండాలి? మన కోసం కాదు, మన కోసం అడగాల్సిన అవసరం మనకు లేదు. దేవునిలో మనం జీవిస్తే, దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తే మన కోసం మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అడిగినా ఎంత మీరు ఇవ్వాలో దానికన్నా ఊహించలేని రెట్టి ఎక్కువ మీరు అడగకుండా ఇచ్చే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఉద్దేశం గురించి చెప్తున్నా. ఉద్దేశాలు మంచిగా ఉండాలి, అది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి అని చూస్తే, ఇది ఇంతవరకు మాట్లాడాం కదా, దీనికి సమాధానం ఏంటి అని చూస్తే సమాధానం ఒకటి. భార్య గాని భర్త గాని, ఇప్పుడు పాయింట్ వస్తున్నాం, బాగా ఆలోచించండి. భార్య గాని భర్త గాని దెయ్యాల మాటలు వినకూడదు. ఎవరి మాట? దెయ్య మాట వినకూడదు, సాతాను మాట వినకూడదు. భార్య గాని భర్త గాని సాతాను మాట వినకూడదు. సాతాను ఒక మాట ఈ లోకంలో పెట్టి ఉన్నాడు. అన్ని భార్యాభర్తలు పట్టుకునేది ఆ మాటనే. ఏ భార్య గాని ఏ భర్త గాని పట్టుకునేది ఈ మాటనే. ఏ మాట తెలుసా? ఇదే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. ఏంటిది? ఇంగ్లీష్ లో నేను చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తా. సెల్ఫ్ గ్రాటిఫికేషన్ ఇంగ్లీష్ లో చెప్తారు. ఏంటి? సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బ్రింగ్స్ us హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్. ఏంటిది?
నాకు దీని ముందే మాట్లాడాము స్టార్టింగ్ లో, నాకు ఏదైతే సంతోషం ఇస్తుందో, నాకు ఏదైతే తృప్తి ఈ జీవితంలో వస్తుందో అది నా వలనే వస్తుంది అని ఎవరు అనుకుంటారో, అర్థమైందా? నాకు ఏదైతే సంతోషం కలిగిస్తుందో, నాకు ఏదైతే తృప్తి కలిగిస్తుందో ఈ జీవితంలో అది నా వలనే వస్తుంది అని అనుకుంటున్నారు కదా వాళ్ళు. ఈ మాట ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మాట సాతాను ఈ లోకంలో అందరినీ పెట్టేశాడు. భార్యాభర్తలు గట్టిగా దీన్ని పట్టుకున్నారు. ఇప్పుడు భార్య ఏం చేస్తుందంటే, నాకు సంతోషం రావాలంటే, నేను జీవితంలో తృప్తి చెందాలంటే అది నా వల్లనే అవుతుంది అని అనుకుంది. ఇప్పుడు భర్త ఏమనుకున్నాడు, నాకు సంతోషం నా జీవితంలో కలగాలంటే, నా జీవితంలో నేను తృప్తి చెందాలంటే అది నా వల్లనే కలుగుతుంది అని చెప్పేసి ఈడో దశలో పరిగెడతాడు, ఈమె దశలో పరిగెడుతుంటది. ఇప్పుడు ఈమో దశ ఇట్టెళ్తే ఈడో దశ ఇట్టెళ్తే వీడు ఎప్పుడు కలుసుకుంటారు, ఎప్పుడు కూడా మాట్లాడుకుంటారు అంటే, ఇక్కడ ఈయన అనుకునింది వేరు. భార్య వాక్యం ఏం చెప్తుంది, భార్య భర్త మనసు హృదయం శరీరం ఒకటై బతకాలి అని వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ వీరేమనుకుంటారు, భర్త అన్ని నా వల్లనే జరుగుతుంది, నేను సంపాదించి నేను ఇస్తే గాని అక్కడ కుటుంబం ఎలా గడుస్తుంది అని చెప్పేసి వీడు అనుకోవడం, కుటుంబానికి కావాలన్నీ నేనే పెట్టాలి, నేను పెట్టాలంటే ఎలా జరుగుతాయని భర్త అనుకోవడం. మరి భార్య ఏమనుకుంటుంది, నువ్వు ఏం తెచ్చిపెట్టినా నేను చేయలేదంటే, నేను ఇలా చేయలేదంటే, అలా చేయలేదంటే నీకు సంతోషం ఎలా కలుగుతుంది, నీకు తృప్తి ఎలా కలుగుతుంది అని ఈమె డైరెక్షన్ లో ఓ దశలో అలా అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, మొత్తానికి ఇద్దరు విడివిడిగా ఆలోచన చేస్తున్నారు. విడివిడిగా ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇద్దరు కలవలేరు. అంటే దేంట్లో కలవమంటున్నాం అంటే, జీవితంలో కలవండి. దేవుడు మొత్తానికి భర్త గాని భార్య గాని వేరే రెండు కాదు, ఒకటవ్వాలి. మనసు హృదయం శరీరం అన్ని ఒకటవ్వాలి అని చెప్పేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆలోచన వ్యవస్థ ఉంది కదా, భార్యకు వేరు భర్తకు వేరు. మరి ఆలోచన వ్యవస్థ భార్యను భర్తను ఒకేలా ఉండాలా? అవసరం లేదు. దేవుడి మాట వినే దీంట్లో ఒకేలా ఉండాలి, అప్పుడు ఒకటి అవుతారు. అలాగే ఒకటే ఉన్నారు దేవుడు, లోకంలో అవ్వమని చెప్పట్లా. మరి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడేది భర్త గాని భార్య గాని అనుకునే ఆలోచన వ్యవస్థ అన్ని లోకం సంబంధించే ఉంది, పూర్తిగా లోకం సంబంధించే ఉంది. లోకంలోనే సాతానుడు ఏం చేశాడు, ఈ అబద్ధంను బయలుపెట్టాడు. ఏ అబద్ధం, నాకు వచ్చే సంతోషం కానీ నాకుండే తృప్తి కానీ జీవితంలో నా వలనే అవుతుంది అని చెప్పేసి. భార్య ఏమంటుంది, నేనే నా భర్తను సంతోష పెడుతున్నాను, తృప్తి చేస్తున్నాను అని చెప్పేసి. భర్త ఏమనుకుంటాడు, నేనే నా భార్యను నా పిల్లలను కుటుంబం అంతటిని నేను సంతోషం పెడుతున్నాను, నేను వాళ్ళకి తృప్తికరమైన ఒక జీవితం ఇస్తున్నాను అని వీడు అనుకుంటాడు. అర్థమైందా మీకు తేడాలు? ఇద్దరి దగ్గర తేడాలు ఉంది. ఈ అబద్ధం వచ్చేసి సాతాను లోకంకి ఇచ్చిన అబద్ధం. దీని అన్ని పట్టుకుంటే పర్వాలేదని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఎవరు పట్టుకున్నారు? క్రైస్తవులు పట్టుకున్నారు, విశ్వాసులు పట్టుకున్నారు, విశ్వాస జీవితం ఉండే వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఒక అన్య కుటుంబమును క్రైస్తవ కుటుంబముగా కొన్ని తేడాలు చెప్పండి నాకు. అసలు ఏమీ లేవు. ఓ క్రైస్తవ కుటుంబం అన్య కుటుంబంలో వాడు పరిగెడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, ఇల్లు అద్దె బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లల్ని చదివించాలి, డిగ్రీలు చేసుకోవాలి, అది చేసుకోవాలి, నాకు గొప్ప జాబ్ కావాలి, లేకపోతే నాకు ఇంత జీవితం కావాలి, నాకు కారు ఉండాలి, ఇవన్నీ అన్ని అనుకుంటాడు. క్రైస్తవుడు అదే అనుకుంటాడు. ఏం తేడా ఉంది మరి? ఏ దేవుడు ఉన్నావు మనం? ఏ జీవితం జీవిస్తావు దేవునిలో ఉందా? ఇక్కడ సాతాను లోకముకి ఇచ్చిన ఒక బతుకును వచ్చేసి ఒక అబద్ధం వచ్చేసి భార్యాభర్తల మధ్యలో వీళ్ళ జీవితం వచ్చి తీసుకుని మేము క్రైస్తవులని చెప్పుకుని అన్నిలాగా బతుకుతున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నా ఒకటి చెప్పాలని సంతోషంగా చెప్పాలని ఉంది. ఏమని? అన్యులు విడాకులు ఎక్కువ, అన్యులు విడిపోవడం ఎక్కువ, భార్యాభర్తలు విడిపోవడం ఎక్కువ, క్రైస్తవులు తక్కువ అని చెప్పాలని అనిపిస్తుంది. మరి నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే అన్యులకు ఎంత శాతం వచ్చేసి విడిపోతున్నారో దానికి ఈక్వల్ గా క్రైస్తవ కుటుంబాలు కూడా విడిపోతుంది. అంటే అర్థం ఏంటి? మొదటి అబద్ధం భార్యాభర్త సంబంధాలను తెంచే మొదటి అబద్ధం ఏంటి? నాకు ఈ జీవితంలో కలిగే సంతోషం కానీ తృప్తి కానీ నా వలనే కలుగుతుంది అనేది మొదటి అబద్ధం.
ఎవరిచ్చిన అబద్ధం ఇది? సాతాను లోకముకి ఇచ్చిన అబద్ధం. దాని భార్యాభర్తలు పట్టుకుంటున్నారు, జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఏమనుకుంటారంటే నా వచ్చే సంతోషం వచ్చేసి నన్ను చుట్టి ఉండే ఈ వాతావరణం పెట్టే, అంటే ఏదైతే సొసైటీ తెలుగులో ఏం చెప్తారు? సమాజం. నేను ఏదైతే సమాజంలో ఉన్నానో ఈ సమాజంలో ఆధారపడి నాకు వచ్చే సంతోషం ఉంది అంటే నేను అర్థం ఏంటి? ఓకే, నేను ఇంట్లో ఉన్నాను, నేను అద్దెంట్లో ఉన్నా, ఇల్లు బాగాలేదు, మరి నా పక్కింటి వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నాకు సొంత ఇల్లు కావాలి, నాకు కూడా సొంత ఇల్లు కావాలి. అయిపోయిందా? వాడు అన్యుడు, వాడు అనుకున్నాడు, వాడు చేస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డనే కదా, నీకు సొంత ఇల్లు కావాలంటే అడుగు, నీ ఉద్దేశం బాగుంటుంది, దేవుడు ఇస్తాడు. అంతేనా? నువ్వు దాంట్లో ఆగిపోవాలి. మరి నువ్వేం చేస్తున్నావు? నీ సొంత ఇంటి కోసం పరిగెడుతున్నావు. నువ్వు వచ్చే జీవితం వచ్చేసి ఒక లెవెల్ ఉంటే ఆ జీవితంలో నువ్వు చేయకూడని పనులు చేసుకుని ఇంకా అప్పు పెట్టుకుంటావు. నువ్వేమి దేవుని బిడ్డ చెప్పు? నువ్వు ఇలా బతుకుతుంటే నువ్వు దేవుని బిడ్డవా? కాదే. మరి అన్ని నీకు తేడా ఉంది? ఏ తేడా ఉంది? ఏ తేడా లేదే. ఇది ఒక ఇల్లు విషయంలో మాత్రం కాదు, పెళ్లి విషయంలో అంతే. ఇంకా వీడు పక్కనంటి వాడు ఒక ఇల్లు కాదు ఇంకో ఇల్లు ఉంటది. వీడు కూడా ఏం చేస్తాడంటే ఈ అప్పులతో పాటు ఇంకో ఇల్లు, ఇంకో స్థలం కొనాలి. మరి వాడి పిల్లలు వచ్చేసి ఎక్కడో చదువు వేస్తున్నారు. వీడు వదులుతాడా? విశ్వాసి వదులుతాడా? వదలడు. వాడి పోటాపోటీ కాంపిటీషన్ అనమాట. నువ్వేం చేస్తావు, నేను కూడా చేస్తా. నువ్వే చేస్తే నేను చేయనా? అసలు వాడు అన్ని రా బాబు, నువ్వు దేవుని బిడ్డ, నీ దేవుని బిడ్డ కాబట్టి నీకు పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఇలాగే బతకాలి, ఇలాగే చేసుకోవాలని నీకు కొని వివరణ చెప్పబడింది, నీకు వాక్యం ఇవ్వబడింది. మరి నీ ఈరోజు నీ బతుకులాగా ఉంది. సాతాను లోకంకి ఇచ్చిన అబద్ధమును నువ్వు పట్టుకున్నావు, అంది పట్టుకుని ఒక అన్యుడును ఒక విశ్వాసిని ఏ తేడా లేని జీవితం వచ్చేసి ఈ రోజు జీవిస్తున్నావు. ఇది సాతాను యొక్క పూర్తి అబద్ధం. బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు మనం ఏం ఆలోచన చేయాలంటే, నాకు వచ్చే సంతోషం కానీ, నాకు ఈ జీవితంలో కలిగే తృప్తి కానీ, నేనుండే సమాజంలో ఏదుందో దానివల్ల దాన్ని చూసి నేను చేసుకున్న దీంట్లో నుంచి రాదు. నేను ఆ సమాజంని ఎలా చూస్తున్నాను అని దీన్ని బట్టి ఉంది. నా జీవితంను నేను ఎలా చూస్తున్నాను, నా చుట్టూ ఉండే వాతావరణంను నేను ఎలా చూస్తున్నాను అని దీన్ని పెట్టింది. మరి నేను ఎలా చూడాలి అంటే, దేవుడు ఎలా చూడమన్నాడో అలా చూడాలి. గాడ్లీ పర్స్పెక్టివ్ అంటారు. ఏమంటారు? గాడ్లీ పర్స్పెక్టివ్. దేవుడు ఎలా చూడమన్నాడో అలా చూడాలి. అలా చూసేటప్పుడు సమాజం ఎంత పాడైపోయిందని మనకు అర్థమవుతుంది. మరి అలా చూడకుండా సమాజం ఎలా ఉందని చెప్పేసి సమాజం ఏ కోణంలో చూసిందో అదే కోణంలో నువ్వు కూడా చూస్తే నువ్వు ఆ సమాజంతో కలిసిపోయావు. నీకు సమాజంకి తేడా ఏముంది? నిన్ను దేవుడి బిడ్డ నుంచి ఎందుకు చెప్పుకోవాలి? చూడండి, దీనివల్ల ఏమవుతుందంటే, సమాజంతో కలిసిపోయేటప్పుడు సమాజంలో కొంచెం బాగుండే వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం? పోటీ వేసుకుని ఏం చేస్తామంటే చాలా విషయంలో మనం దాన్ని సంపాదించుకోలేము. అప్పుడు లోపల ఒక ఖాళీ ఏమంటారు? ఎంటీ స్పేస్ అంటారు. ఏమంటారు దాని లోపల? ఖాళీ స్థలమా? ఏమంటారు? ఖాళీ స్థలం చెప్పొచ్చా? లోపల ఒక ఎంటీ స్పేస్ వచ్చేసి వస్తుంది. అది లోపల వచ్చిన తర్వాత ఇంకా అంతే, అది ఎప్పుడు పోదు. దాంట్లోనే ఉండిపోతాం. నేను దీన్ని సంపాదించలేకపోతున్నాను, నేను ఈ పని చేయలేకపోతున్నాను, నాకు ఇది తగ్గలేదు, నేను ఇది చేసుకోలేదు అంటే ఇక్కడ జీవితం మీద కోల్పోయినట్టుగా, మొత్తానికి పోయినట్టుగా, నాశనమైనట్టుగా అలాంటి ఒక భావంగా వెళ్ళిపోతున్నారు. మరి నువ్వు నిజమైన దేవుడి బిడ్డ అంటే నువ్వు ఆ సమాజం ఎలా చూడాలి? దేవుడు ఎలా చూస్తున్నాడు ఆ కోణం నువ్వు చూస్తే, గాడ్లీ పర్స్పెక్టివ్ నువ్వు చూస్తే నువ్వు బాగుపడతావు, దేవునికి దగ్గర అవుతావు, లోక అబద్ధం నుంచి బయటపడతావు. మరి ఇక్కడ ఏదైతే వస్తువుల పైన మన ఆశ ఉందో, ఆ వస్తువులు వస్తే నేను సంతోషపడతాను, తృప్తి పడతా అంటే కాదు. ఏదైతే నేను సంపాదిస్తున్నానో,
అంటే వాడు సంపాదించాడు, నేను కూడా సంపాదించాలి, వాడు ఇంత సంపాదించాడు, నేను ఇంకా దానికన్నా ఎక్కువ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో ఆ సంపద మీకు తృప్తి తీసుకురాదు, మీకు సంతోషం తీసుకురాదు. అలా చూస్తే ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు మన టీవీలో కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ చూసేటప్పుడు సంతోషంగా పెద్ద మంచి కోట్లు ఇంట్లో వేసుకుని ఇస్తారు, కానీ లోపల జీవితం వెళ్ళి చూడండి, లోపల వాళ్ళ లోపల మనసు లోపల ఉండే జీవితం చూడండి, పూర్తి నాశనమై ఉంటది. వాళ్ళకి సంతోషం ఉండదు, తృప్తి ఉండదు. ఏముంటది తెలుసా లోపల? భయం ఒకటే ఉంటది, భయం ఒకటే ఉంటది. ఆ భయం తీయాలంటే మన దేవుడు ఒక్కరి వలనే అవుతుంది, వేరే ఎవ్వడి వల్ల భయం తీయలేడు. నాకు తీసాడు ఆ భయం దేవుడు, నాకు భయం ఉంది, భయం తీసాడు ఆయన. జీవితంలో భయం లేకుండా చేశాడు ఆయన, ఆయన వల్లనే అవుతుంది. డబ్బుంది కదా, ఇంత పెద్ద కోటీశ్వరులు వాడు అని అనుకోవచ్చు, వాళ్ళ దగ్గర ప్రశాంతం ఉండదు. భయం 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 బతుకుతారు. చివరిలో మరణ పడకలు ఉండి ఎలా చచ్చిపోతారు తెలుసా? చావలగా చస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆస్తి ఇన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. నీ ఆస్తి ఉన్నా వెళ్ళాలి, లేకపోయినా వెళ్ళాలి, టైం వస్తే వెళ్ళాల్సిందే కదా. మరి చావలేక చచ్చిపోతారు వాళ్ళు. ఇంకోటి వేరే ఉంది, చచ్చిపోయిన తర్వాత ఏమవుతా ఉండే భయం వేరే వాళ్ళకి ఉంది. మీరు అది ఉందా? లేవు. ఆలోచన చేయాలి. అంటే మనకి నిజమైన సంతోషం కానీ నిజమైన తృప్తి కానీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే దేవుడు మనను సృష్టి చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో సృష్టి చేశాడో ఆ పని చేస్తే వస్తుంది. ఇంకోసారి చెప్తా, మనకు నిజమైన సంతోషం కానీ ఈ జీవితంలో, తృప్తి కానీ ఈ జీవితంలో నిజమైంది మనకు రావాలంటే దేవుడు మనల్ని సృష్టి చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో సృష్టి చేసాడో ఆ ఉద్దేశం ప్రకారం ఈ లోక జీవితంలో మనం పని చేస్తే మనకు ఆ సంతోషం కానీ తృప్తి కానీ వస్తుంది. ఇప్పుడు ప్రశ్న, దేవుడు మనం సృష్టి ఎందుకు చేశారు చెప్పండి కదా? ఆయన కోసం, ఆయన మహిమ కోసం. ఎప్పుడున్నా చేసామా? విశ్వాసులు అని చెప్పేసి విశ్వాసం అనుకున్నాం కదా, విశ్వాసం అనుకుని ఏదో చేస్తున్నాము. ఆయన మహిమ అంటే నేను అనేది సంఘంకి వచ్చి వాడని 2-3 సార్లు సంఘంకి వచ్చి పాటలు పాడేటప్పుడు, ఆరాధించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు నేను చెప్పట్లా. లోక జీవితంలో, ఈ లోకంలో దేవుడు మనం పెట్టాడు, ఈ లోకంలో దేవుడు మనం పెడితే మనం ఈ లోకంలో ఏం చేసామో చేస్తున్నాం. అని చేసే దీంట్లో దేవుని మహిమపరిచమా? లేదు. మీరు ఎవరన్నా నాకు చెప్పండి, నేను ఈ రోజు లోకంలో ఏం చేస్తున్నానో అది దేవుని ఉద్దేశం ప్రకారం చేస్తున్నాను అని గట్టి ఎవరైనా చెప్పగలరా? తెలీదు. ఎందుకు? దేవుడి దగ్గర ప్రార్థనకు వస్తాము. ఎప్పుడు వస్తాము? మనం ఏమేమి ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని పెట్టి కాదు అని వచ్చేటప్పుడు దేవుడితో వచ్చి మోకరిస్తాం. మోకరించి ఏం చేస్తాం? దేవా అని చెప్పేసి భయంకరంగా కొంతమంది చూస్తే కన్నీరు కాచి ప్రార్థన చేస్తారు. తప్పు కాదు, చేయండి. మరి దేవుడు చూసేది కన్నీరు కాదు, ఉద్దేశం. లోపల ఏమి పెట్టుకుని ఇక్కడ ఏమి నోటించి ఏమి వెలువడుతుంది అని చెప్పి చూస్తాడు. వెలువడే దేవుడు చూడరు. దేవుడు చూసేది నీ లోపల ఏముంది నాకు తెలుసు. ఎందుకు తెలుసు? అన్ని చోట్ల ఉండేవాడు, అన్ని తెలిసినవాడు, సత్యవంతుడు, బలవంతుడు. ఇంకోటి 3 కాలంలో ఉండేవాడు కాదు, ఉండేవాడు ఉంటున్నాడు, ఇప్పుడు కూడా ఉంటాడు. అందుకని ఆయనకి మనం నోరి అడగాల్సిన అవసరంలా. నువ్వు అడగక ముందే ఎరిగే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు. అలాంటి దేవుడు పెట్టుకుని ఈ రోజు లోకంలో మనం ఉంచితే ఈ లోకంలో మనం చేసే పని, మన సృష్టి చేసేటప్పుడు దేవుడు ఏదైతే ఉద్దేశం చేస్తున్నారో ఆ పని చేస్తున్నామా? ఆ పని చేస్తే దేవుని మహిమపరిచినట్లు కదా? చేస్తున్నావా? నో. మరి ఈ సమాజంలో ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో సమాజంలో లోపడి సమాజంలో ఉండేది మాత్రమే మనం చేస్తుంటే దేవుడు ఎలా మహిమపరుస్తాడు? దేవుడు మనం సృష్టి చేసేటప్పుడు ఉద్దేశం ఎలా నెరవేరుతుంది? మరి మనకి సంతోషం ఎలా వస్తుంది? మనకి తృప్తి ఎలా వస్తుంది? ఇప్పుడు అర్థమైందా ఎందుకు పరిగెడుతున్నాం అనేది? ఎందుకు చాలని జీవితం జీవిస్తున్నాం ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే దేవుడు దేనికోసం మనం ఈ లోకంలో పెట్టాడు ఆ పని మనం చేయలేదు కాబట్టి మనకే సంతోషం లేదు, తృప్తి లేదు.
నా మొహం చూడాలి. అది ఎందుకు ఇవన్నీ లేదంటే సాతాను గట్టిగా పని చేసింది. ఏం చేశాడు? లోకంలో ఒక అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏం అబద్ధం చెప్పాడు? ఈ జీవితంలో నాకు కలిగే సంతోషం కానీ నాకు కలిగే తృప్తి కానీ నా వలనే అనే అబద్ధంను బయటలో పెట్టాడు. ఆ అబద్ధంను గట్టిగా పట్టుకున్నాం. మనం పట్టుకుని పరిగెడుతున్నాం. ఇప్పుడు మీ అందరూ ప్రశ్న రావాలి, మరి ఇప్పుడు నేను లోకంలో చేసే పని చేయలేదంటే నేను ఎలా బతకాలి కదా? ప్రశ్న వస్తుందా? ఈ ప్రశ్న ఎప్పుడున్నా దేవుడి అడిగారా? మీరు అడిగారా? అడిగి మీకు సమాధానం రాకపోతే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది మీరు చేయొచ్చు కదా? ఎప్పుడున్నా అడిగామా? పోనీ అలా అడగాలని అనిపించిందా? పోనీ అడగాలని తెలుసా? తెలీదు. ఎందుకు? వాక్యం చదివితేనే కదా. యాకోబు ఎంతమంది చదివాం చెప్పండి? యాకోబు పుస్తకాన్ని ఈ కోణంలో ఎంతమంది చదివాం? ఇప్పుడు స్కూల్లో కాలేజీలో బుక్స్ ఉన్నాయి, చదివాము. ఏ కోణంలో చదివాము? ఆ తర్వాత వాన్ని తీసి మర్చిపోవాలి. అంతే కదా? అంతే కదా? చదువుతాం, రోడ్డు ఎక్కుతుంది, రాసేస్తాం, దాంతో అయిపోయింది. అంతే కదా? మరి వాక్యం ఎలా చదవాలి? వాక్యం ఎలా చదవాలి? జీవితంలో పాటించేది వాక్యం. ఆ కోణంలో చదివితే దేవుడు మనతో మన కోసం ఏం పెట్టినాడు, ఏం మాట్లాడి మనకు తెలుసు. ఇప్పుడు ఈ వాక్యం మనకి మన నిజ జీవితంలో అలాగా ఓడదీసి చూపిస్తుంది. ఏమని? ఏదైతే చేస్తున్నామో దాన్ని తృప్తి లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి 10,000 జీతం అనుకుందాం, 10,000 రియాల్ జీతం అనుకుందాం. ఆ వ్యక్తికి ఎప్పుడున్నా వ్యక్తి నాకు ఎందుకు 10,000, నాకు 5-6 వేలు ఇస్తే చాలు కదా, నా కుటుంబం సరిపోతుంది కదా అనుకుంటాడా? విశ్వాసి గురించి మాట్లాడుతున్నా నేను. అనుకుంటాడా కదా? 15,000 కావాలి. మరి అన్నిడు ఏమనుకుంటాడు? 10,000 అంటే వాడు కూడా 15,000 కావాలని అనుకుంటాడు. మరి అన్నిటికి మన వ్యత్యాసం ఏముంది? నువ్వు దేవుని బిడ్డ ఎలాగవుతావు? దేవుడు సృష్టి చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో పంపించిన ఉద్దేశం నీకు ఎలా తెలుసు? మొదటిగా అడిగితేనే కదా. దేవుడిని అడగాలి, అడిగితే తెలుస్తుంది. అందుకని దేని మానేయాలంటే లోకంలో సాతాను బయలుపెట్టిన ఆ అబద్ధంను మానేయాలి. దాన్ని పట్టుకోకూడదు, దాన్ని వదిలేయాలి. మొదట్ల దాన్ని వదిలేస్తే కాస్త ఫ్రీ అవుతాం. వదిలిన తర్వాత అది వదలాలి. ముందు అది వదిలిన తర్వాత ఎవరు భార్య అయినా గాని భర్త అయినా గాని ఈ అబద్ధమును వదిలేస్తే, ఇప్పుడు భార్య వచ్చేసి ఈ జీవితంలో నాకు కలిగే సంతోషం గాని తృప్తి గాని నా వలనే అని అబద్ధమును వదిలేస్తే, ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రశ్న వస్తుంది? మరి ఎవరి వల్ల అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు భార్య కన్ఫ్యూజన్ అవుతుంది. భర్త వల్ల, లేదు పెళ్లి ముందు నా అమ్మ నాన్న వల్ల, లేదు ఇప్పుడు పెళ్ళైన తర్వాత భర్త వల్ల, లేదు ఎవరి వల్ల అనే ప్రశ్న వస్తుంది. మరి ఈ ప్రశ్నలో నువ్వు దేవుని వాక్యం వస్తే దేవుడు చెప్తాడు అది సమాజంలో లేదు. దేవుడు ఉద్దేశం, ఏ ఉద్దేశం బట్టి నీ సృష్టి చేసారో ఆ పని నువ్వు చేయాలని వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని దగ్గర వస్తావు. అంతే కదా? భర్త కూడా ఏం చేసుకోవాలి? అలాగే ఆలోచన చేయాలి. ఎలా ఆలోచన చేయాలి? దేవుడు నన్ను సృష్టి చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో చేశాడు, దేనికోసం చేశాడు అని చెప్పేస్తే ముందు అబద్ధం వదిలేస్తాడు లేదా? లోకంలో సాతానించిన అబద్ధంలో వదిలేస్తాడు. అబద్ధంలో వదిలేస్తే కాస్త ఫ్రీ అవుతాడు. ఇప్పుడు వాడు ఆలోచనలు పడతాడు. ఏమని? విశ్వాసి గురించే మాట్లాడుతున్నాం. ఏం ఆలోచన పడతాడు అంటే, నన్ను పెంచిన తల్లిదండ్రుల వలన, నాకు బోధించిన స్కూల్ కాలేజీకి వెళ్తే మాస్టర్ ఉంటారు కదా, వాళ్ళ వలన కన్ఫ్యూజన్ పడితే చివరి వాక్యం దగ్గర రావాలి. వాక్యం దగ్గర వచ్చి దేవుడు ఏం చెప్తాడు? నా పని చేయడానికి నేను సృష్టి చేసి చెప్తాడు. అప్పుడు ఏమని నువ్వేం చేస్తావు? దేవా నీ ఉద్దేశం ఏంటని దేవుని ఉద్దేశం కనుక్కుంటాం. దేవుని ఉద్దేశం కలిగితే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన ఉద్దేశం మన జీవితంలో ఏముందో అది మనకి చెప్పే దేవుడుగా ఉన్నాడు. మరి మనం అడగలేదంటే, ఒకవేళ అడిగినా దురుద్దేశంతో అడిగితే సమాధానం రాదు. ఇప్పుడు దీనికోసం యాకోబు ఏం చెప్తున్నాడంటే, ఏం చేస్తే ఇది జరుగుతుంది జీవితంలో? భార్య గాని భర్త గాని ఏమి చేస్తే
ఈ జీవితంలో జరుగుతుంది అని చెప్పేసి ఒక 4 విషయములు చేయమంటారు. ఆ 4 విషయములు వచ్చేసి యాకోబు 4:7-8 ఉంది. చదవండి. యాకోబు 4:7-8. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోండి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. ఆమేన్. ఏం చేయమంటారు? యాకోబు 4 పనులు చేయమంటున్నారు. 7వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ముందు దేవుడికి మీరు సమర్పించుకోండి అంటున్నారు. సబ్మిట్ టు గాడ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి సమర్పించుకోండి అంటున్నారు. రెండవది ఏం చెప్తున్నారు? సాతాను నుంచి దూరంగా పారిపోండి, దెయ్యంను వదలండి అంటున్నారు. దెయ్యం మనను వదులుతుందా? హలో, దెయ్యం మనను వదులుతుందా? వదలదు. మన దెయ్యాన్ని వదలొచ్చు కదా. ఇక్కడ అదే యాకోబు అదే చెప్పేది, దెయ్యం నుంచి పారిపోండి అంటున్నారు. దెయ్యం వదలదు, దెయ్యం నుంచి మనమే పారిపోవాలి. సో సాతాను నుంచి పారిపోండి అనేసి చెప్పేసి ఆ తర్వాత ఏం చెప్తున్నారు? దేవుని యొద్దకు రండి, ఇది 3వది. దేవుని యొద్దకు రండి అనేది 3వది. 4వది ఏంటి? 4వది మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి అనేసి చెప్తున్నారు. చేతులను కడుక్కోవచ్చు, హృదయం ఎలా పరిశుద్ధపడతాం? ఒకటి చూద్దాం. 4 విషయములు. 1, దేవునికి సమర్పించుకోండి. 2వది, సాతాను వదిలి దూరంగా పారిపోండి. 3వది, దేవుని యొద్దకు రండి. 4వది, మీ చేతుల్లో శుభ్రపరచుకొని మీ హృదయంలో కడుక్కోండి, పరిశుద్ధపరచుకోండి అని డిమనస్కులు అంటే డబుల్ మైండెడ్ అంటారు. డిమనస్కులు అంటే. ఇప్పుడు ఈ దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నాం కదా, దీని ఇంగ్లీష్ లో వాడబడిన పదం వచ్చేసి సబ్మిట్ అని ఉంది. సబ్మిట్ గ్రీక్ పదంలో హుపటాసో అని ఉంది. ఏమనుంది? హుపటాసో అంటే ఇది 2 పదములు. దానికి అర్థం ఏంటి అంటే ఒకరి ఆధీనం కింద రావాలి అని అర్థం. టు కమ్ అండర్ అ కమాండ్, టు కమ్ అండర్ అ కమాండ్ అంటే ఒకరి ఆధీనం కింద రావాలి అని. ఇక్కడ సబ్మిట్ అని దీనికి ఎవరి సబ్మిట్ చేయమన్నారు? ఎవరి సమర్పణ చేయమన్నారు? దేవునికి సమర్పించమన్నారు. ఇక్కడ దేవుని ఆధీనం కింద రండి అంటున్నారు. సమర్పణ అంటే ఏంటి? దేవుడు పైచేతి ఉంటారు, దేవుడు డామినేట్ చేస్తారు, దేవుని రాజ్యం ఉంది, ఆ దేవుని రాజ్యం లోపల రండి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అంటే దేవుని రాజ్యం లోపల రండి, దేవుని మాటలు వినండి, దేవుని విధేయత చూపించండి అంటే దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కరొక్కరు ఏమి చేయాలని దేవుడు చెప్పినారు. ఒక్కరొక్కరు అంటే ఒక నాన్న స్థానం ఉంటాడు కదా, తండ్రి స్థానం ఉంటాడు కదా, ఆయన ఏం చేయాలో చెప్పింది. అలాగే అమ్మ స్థానం ఉంటే ఏం చేయాలో చెప్పింది, వాక్యం చెప్పింది. అలాగే భర్త స్థానం ఉంటే తన ఏం చేయాలని చెప్పింది. భార్య ఉంటే భార్య స్థానంలో ఏం చేయాలని చెప్పింది. వాక్యంలో ఏం చెప్పాలి, ఏమేం చేసుకోవాలని చెప్పింది. అలాగే పిల్లలు ఏమేం చేయాలి, ఏమేమి ఆడాలి, ఏమేమి వినాలి. అర్థమైందా? అలాగే సహోదరులు ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారమైన జీవితం జీవించాలంటే ఏం చేయాలి అని చెప్పింది. అది మాత్రం చేస్తూ దేవునికి సమర్పించుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది మొదటి అంశంగా ఇక్కడ. ఇది చేసేటప్పుడు సాతాను బయలుపెట్టిన అబద్ధమును మనం పట్టుకోము, సాతాను వదులుతాం. ఈ పని చేయాలి. ముందు మనం దేవునికి సమర్పించుకుంటే అప్పుడు సాతాను చెప్పిన అబద్ధం మన దగ్గరికి రాదు. దేవుడు కూడా రానివ్వడతాని. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన యుద్ధములు, మన పోరాటంలో అన్ని కూడా సాతాను బయలుపెట్టిన ఆ పెద్ద అబద్ధంలోనే ఉంది. దాన్ని పట్టుకున్నాం కాబట్టి మనం బయటికి రాలేకపోతున్నాం. ఇప్పుడు దాన్ని వదిలేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మన దేవునికి సమర్పించుకునేటప్పుడు దానికి దూరం అవుతాము. తర్వాత రెండవది వచ్చేసి రెసిస్ట్ ద డెవిల్. రెసిస్ట్ ద డెవిల్ అంటే సాతాను నుంచి, దెయ్యం నుంచి దూరంగా పారిపో. అంటే సాతాను
ఎదిరించు, సాతాను సంబంధించిన విషయం వద్దని చెప్పు, అబ్జెక్ట్ చేయి అని చెప్తుంది. అది ఏంటి అని చూస్తే ఫస్ట్ వచ్చేసి మనం దేవునికి విధేయులై ఉండడం సాతానుకి ఇష్టం లేదు. ఏంటి, మన దేవునికి విధేయులై ఉండడం, ఒబీడియంట్ ఉండడం వచ్చేసి సాతానుకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే దేవునికి విధేయులైపోతే ఈ లోకంలో ఏదైతే సంతోషం ఇస్తుందో, ఏదైతే తృప్తి ఇస్తుందో దాని వైపు వెళ్ళం కదా. అందుకని వాడికి ఇష్టం లేదు. మన అందరు కూడా ఈ లోకం వైపే వెళ్ళాలి. లోకం ఏమి సంతోషం ఇస్తుందో, లోకంలో నేను ఏం చేస్తే నేను తృప్తి పడతానో ఆ పనిలనే మనల్ని ఇమిడిపోయేట్టుగా చేసేది సాతాను యొక్క పని. అంటే వాడు వచ్చి చెప్పి పిలవడు, ఈ లోకంలో అలా సెట్ చేశాడు. ఈ లోకం మనల్ని ఆకర్షింప చేసేట్టుగా ఈ లోకంలో అలా సెట్ చేసి పెట్టాడు. దాంట్లోనే మనల్ని ఇమిడిపోయేట్టుగా ఈ లోకం తయారు చేసి పెట్టాడు. ఆ పని చేసింది సాతానే. అందుకని మన దేవునికి విధేయులై ఉండడం సాతానుకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఆ పని చేస్తుంటాడు. మనం ఎప్పుడు కూడా ఆ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కిందనే ఉండాలి. దేని కింద? నాకు ఏదైతే సంతోషం కలుగుతుందో, నాకు ఏదైతే ఈ జీవితంలో ఏమైంది? నాకు ఏదైతే ఈ జీవితంలో సంతోషం కలిగిస్తుందో, ఏదైతే నాకు తృప్తి ఇస్తుందో అది నా వల్లనే అనే అబద్ధం, సెల్ఫ్ గ్రాటిఫికేషన్ ఏం చేశాడు? బయట పెట్టి దానే పట్టుకోమని ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. అదే దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే దేవుని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాం? యుద్ధములు, పోరాటములు అందరు చేస్తున్నారు. భార్యాభర్త మధ్యలో ఎక్కువ అవుతుంది. భార్యాభర్త మధ్యలో ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది అస్సలు ఉండకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే సాతాను అబద్ధం మనం వింటున్నామో అప్పుడు ఇవన్నీ జరుగుతుంది. ముందు అబద్ధం వినకూడదు. అబద్ధికుడు వాడు తెలుసా మీకు? ఈ లోకంలో పెద్ద అబద్ధికుడు ఎవరు తెలుసా? సాతానుడే చాలా పెద్ద అబద్ధికుడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది వాడు ఎంత పెద్ద అబద్ధగాడు అంటే ఈ లోకంలో కాదు, ఆ లోకంలో పరలోకంలో ఉండేటప్పుడే దేవునికి వ్యతిరేకించి అక్కడ వ్యతిరేకించాడు కదా. వ్యతిరేకించి వాడు చేసిన అబద్ధం ఏం తెలుసా? 3వ వంతు అక్కడ ఉన్న దేవదూతల్లో 3వ వంతు అందరి దగ్గర వాడు ఏం చెప్పాడు తెలుసా? అబద్ధం. దేవుడిని నేను కంట్రోల్లో తీసుకోబోతున్నాను, నేనే దేవుడు అవ్వబోతున్నాను అని చెప్పి అబద్ధం చెప్పి 3వ వంతును తీసుకొచ్చాడు, తోలుకొచ్చాడు ఇక్కడికి. అక్కడ మాత్రం చెప్పింది కాదు, కింద వచ్చి ఈ లోకంలో ఏం చేశాడు? ఆదాము దగ్గర అబద్ధమాడాడు. ఏమని అబద్ధమాడాడు? అవ దగ్గర చెట్టును చూపించి, ఆ పంటను చూపించి ఏం చెప్పాడు? ఇది దేవుడు మిమ్మల్ని తినద్దు అంటే ఈ వనం నుండే, ఏదైనా వనం నుండే ఏ చెట్టు నుంచి దేవుడు పండు తినదని చెప్పాడా అని మాట్లాడాడు. అర్థమైందా? వాడికి తెలుసు. ఏం తెలుసు? డైరెక్ట్ తెలుసు, దేవుడు చెప్పింది తెలుసు. తెలిసి వాడు ఏం చేశాడు? ఈ పని చేశాడు. ఇలా అడిగాడు అనమాట. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ గా అవ్వ చూసింది అన్ని మోసం, అన్ని అబద్ధమే. దీంట్లో చాలా గట్టివాడు, పెద్ద అబద్ధికుడు ఎవరు? సాతాను. వాడి మాటలు ఎప్పుడు కూడా వినకూడదు. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక జీవితంలో, లోకంలో బతుకుని మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన మాత్రం అన్నిలాగా ప్రవర్తన చేసేది కాదు. మన ఇంట్లో కుటుంబం ఉండే వాళ్ళందరినీ అలాగే లైనప్ చేస్తాం. అంటే నువ్వు బతకాల, నువ్వు పరిగెట్టు, నువ్వు బతకాల, నువ్వు చదవాలి, నువ్వు బతకాల, నువ్వు ఈ డిగ్రీ చదవాలి, నువ్వు బతకాల, ఈ డిగ్రీ పైన ఇంకొక మాస్టర్ కోర్స్ చేయాలి, నువ్వు బతకాల, నువ్వు ఈ జాబ్ వెళ్ళాలి, నువ్వు బతకాల, ఇంత సంపాదించాలి, నువ్వు బతకాల, నీకు సంతోషం కలగాల, నీకు తృప్తి ఉండాలా, నీకు ఒక కారు ఉండాలి, నీకు ఇల్లు ఉండాలి. అర్థమైందా? ఇలాగే చెప్పి మనం పాడైంది కాకుండా సాతాను అబద్ధం తీసుకుని ఇంకోటి ఏం చేస్తున్నాం? మన ఇంటి కుటుంబంలో ఉండే అందరినీ కూడా అలాగే తయారు చేస్తున్నాము. అంటే మనను సృష్టి చేసిన దేవుడు ఏ ఉద్దేశంలో చేశాడో అదే ఉద్దేశంలో మన పిల్లలు కూడా చేసి ఉంటాడు. అంతే కదా?
మన ఉద్దేశం పిల్లల స్థానం సంఘముకి ఇవ్వాలి. ఎందుకు సంఘముకి ఇవ్వాలంటే అది దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుడి గురించిన విషయంలో జరుగుతుంది. దాన్ని తప్పకుండా పాటిస్తూనే ఉండాలి. ఆ సంఘముకు రావాలి. ఎందుకు దీని సంఘముకు రావాలంటే ఇప్పుడు కాదు, అప్పుడు యేసయ్య ఉండేటప్పుడే. దాన్ని ఏం చెప్తారంటే అప్పుడు యేసయ్య ఉన్న రోజుల్లో అది సంఘం అని చెప్పట్లేదు, దాని సినగాగ్ అంటారు కదా. సినగాగ్ అనేది దానికి హీబ్రూ పదం వచ్చేసి సునగాగే. ఏమంటారు? సునగాగే అంటారు. సునగాగే అనేది తర్వాత ఇంగ్లీష్ దాన్ని సినగాగ్ అన్నారు. దాని ఇప్పుడు ద చర్చ్, సంఘం అన్నారు. అర్థమైందా? ఇప్పుడు దాని ఇప్పుడు చర్చ్ అన్నారు, సంఘం అన్నారు. ఆ సంఘం వచ్చేసి దేవుడు ఈరోజు ఆ సంఘంలోనే దేవుడు ఏం చేస్తున్నారో తన బిడ్డలతో మాటలు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అందుకని ఈ పని ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పని. ఈ పనులు మనం చేయలేదంటప్పుడు మనకు ఏముండదు, దేవుని దగ్గర మనం అవ్వలేము. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం దేవుని నుంచి దూరంగా తొలగిపోతూనే ఉంటాం మనం. ఇప్పుడు నాలుగవది వచ్చేసి ఏం చెప్పబడింది? మీ చేతులను కడుక్కోండి, మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి అని ఉంది. చేతులు కడుక్కోవడం అంటే ఏంటి కదా? చేతులు కడుక్కోవడం అంటే ఏంటంటే దేవుడు మనం సృష్టి చేసేటప్పుడు ఏ ఉద్దేశం ప్రకారం చేశారో ఆ పనులు చేయమంటున్నారు. ఇది చేతులు కడుక్కోవాలంటే నార్మల్గా మన వాష్ బేసిన్కి వెళ్ళి సోప్ తీసుకుని నీటితో అది కాదు, ఆ పని కాదు. లేకపోతే ఆ చేతులు బట్టి మనం తప్పుడు పనులు ఏం చేయకూడదు అని కాదు. మనం ఏం చెయ్యాలి అంటే దేవుడు మనల్ని సృష్టి చేసేటప్పుడు ఏ ఉద్దేశం ప్రకారం సృష్టి చేసి ఉన్నారో ఆ సృష్టిలో ఏం పని మనకు ఇవ్వబడిందో ఆ పని చేయమన్నారు. దేవుడు ఉద్దేశంలో ఏం పని ఆ పనిని మనను చేయమంటున్నారు. అర్థమైందా? ఆ పని మనం చేయాలి. తర్వాత మనసును హృదయమును శుద్ధపరచుకోవడం, పరిశుద్ధపరచుకోవడం అంటే పవిత్రపరచుకోవడం అంటే ఏంటి అనేటప్పుడు అది చేసేది ఒకటే ఒకటి పని. అది మీరు ముందే చెప్పారు, వాక్యం ఒకటే చేస్తుంది. వాక్యం తప్పితే ఇంకోటి ఆ పని చేయదు. అంటే నార్మల్గా ఎవరు ఉపదేశం చేసినా వాళ్ళు మాట్లాడేది ఒకటే. మీరు పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు గ్రంథం మిమ్మల్ని చదువుతుంది అంటారు. దాని అర్థం ఏంటి అంటే మన బైబిల్ చదివితే బైబిల్ మనల్ని చదువుతుంది అంటారు. దాని అర్థం ఏంటంటే బైబిల్ మన చదవను మన జీవితంలో ఎక్కడున్నామని బైబిల్ మనకు చెప్తుంది. బైబిల్ మనకి చెప్తుంది అనమాట. అందుకే బైబిల్ చదవండి నుంచి చెప్పేది. యోహాన్ 17:17 యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తారు. యోహాన్ గాస్పల్ అంటే యోహాన్ స్వార్థలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో యేసయ్య ప్రార్థన చేస్తారు. యేసయ్య ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? శిష్యుల కోసం, అంటే విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తారు. చదవండి 17. మీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. 17 యోహాన్ 17 యోహాన్ స్వార్థ అదే సార్. కాదు నేను చెప్తాను. సాంక్టిఫై దెమ్ త్రూ దై వర్డ్ అంటే మీ వాక్యం ద్వారా మీరు పరిశుద్ధపరచండి వాళ్ళను, శిష్యులను లేకపోతే విశ్వాసులను. తండ్రి దగ్గర యేసయ్య ప్రార్థన చేసేది, తండ్రికి ప్రార్థన చేస్తున్నారు ఏమని? మీ వాక్యంను బట్టి మీ వాక్యంనే వాళ్ళను పవిత్రపరిచేది. దై వర్డ్ ఇస్ ట్రూత్. మీ వాక్యం నిజం, మీ వాక్యమే సత్యం కదా. మీ వాక్యమే సత్యం. అలాంటి వాక్యం పెట్టి వాళ్ళందరినీ పవిత్రపరచండి అని చెప్పేది. సో వాక్యమే అది ఆ పని మనకి చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక 5 విషయములు తెలుసుకున్నాం. 5 విషయములు ఏంటంటే మొదటిగా సాతాను ఈ లోకముకు, ఈ ప్రపంచముకు ఇచ్చిన అబద్ధం గురించి మనం తెలుసుకున్నాం కదా. సాతాను ఈ ప్రపంచముకు ఇచ్చిన అబద్ధం గురించి తెలుసుకున్నాం. ఏం అబద్ధం అది? నాకొచ్చే సంతోషం, నాకు కలిగే తృప్తి ఈ జీవితంలో నా వలనే కలుగుతుంది, నేనే అనుకుంటున్నానో దాన్ని చేస్తే దాని వలనే కలుగుతుంది అనేది ఒకటి. దీన్ని విడిచిపెట్టాలి, ఈ అబద్ధమును విడిచిపెట్టాలి. తర్వాత 4 విషయములు పట్టుకోవాలి. ఏ 4 విషయములు పట్టుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి, తర్వాత అపవాదిని ఎదిరించాలి, దూరంగా పారిపోవాలి, దేవుని యొద్దకు రావాలి. ఇంకోటి, దేవుడు
మనం సృష్టి చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో ఏ పని చేయమని సృష్టి చేశారో ఆ పని మనం చేయాలి. తర్వాత వాక్యం చేత మనం కడగబడాలి, అంతే కదా. వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి అనేది ఇది మనం చేస్తే. ఒకటి వదలాలి, మిగతా 4 మనం చేయాలి. చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, భార్య భర్త మధ్యలో ఉండే గొడవ ఏమి ఉండదు. పోను ఈ పనులు మనం చెయ్యను ఏమవుతుందంటే భార్యాభర్త వీళ్ళందరూ కూడా దేవునికి దగ్గర అవుతారు. దేవునికి దగ్గర పెట్టేటప్పుడు భార్యాభర్త సంబంధాల గురించిన విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా దేవుడు చెప్పినారు కాబట్టి. వాక్యము దగ్గర రాను ఈ పనులు చేయను భార్య తన స్థానం ఏంటిని తనకు తెలుసు, భర్త కూడా తన స్థానం ఏంటి దేవుళ్ళు అనేది తనకు తెలుసు. ఎందుకంటే దేవుని ఉద్దేశం దాంట్లో ఏముందో ఏమైందో అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. అర్థమైందా? సో అందుకని ఇక్కడ దేవుని దగ్గర రావాలి. అబద్ధము సాతాను చెప్పిన అబద్ధమును వదిలేయాలి. మొదటి అబద్ధం, ఇలా 3 అబద్ధాలు ఉన్నాయి, ఇంకా మొత్తం 4 అబద్ధాలు చెప్పాడు. ఎన్ని? 4 అబద్ధాలు చెప్పాడు. ఎవరిని విడగొట్టడానికి? భార్యాభర్తను విడగొట్టడానికి 4 అబద్ధాలు చెప్పాడు. దాంట్లో ఒక అబద్ధం మనం చూసాం. ఇప్పుడు ఆ ఒక అబద్ధం మనం వదిలిపెట్టేస్తే మిగతా 4 విషయాలు మనం చెయ్యాలి అనేది. ఇప్పుడు మన యాకోబు 1, 2 వచనములు 3 అలా చదువుకున్నాము, 7, 8 అలా చదువుకున్నాము. మధ్యలో కొన్ని వచనం వదిలేసాం కదా. ఎందుకు వదిలేసాం తెలుసా? మధ్యలో ఇప్పుడు దాంట్లో 4వ వచనం మాత్రం చదువుకుంది. చాలా ముఖ్యమైన వచనం. దాన్ని మనం చూసుకుందాం. దాంట్లో చాలా గొప్ప విషయం చెప్పింటారు దేవుడు. ఏంటి అని చూసేటప్పుడు చదవండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అర్థమైందా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? వైరం అంటే శత్రు. వైరం అంటే శత్రు. చూడండి ఏమంటున్నారంటే ఆయన ముందు స్టార్ట్ చేసింది చూడండి 4వ వచనంలో. మొదటి చెప్పండి. వ్యభిచారిణులారా. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? ఎవరిని చెప్తున్నారు తెలుసా? ఎవరిని చెప్తున్నారు ఇక్కడ? విశ్వాసుల నుంచి, క్రైస్తవులు చెప్తున్నారు. యాకోబు క్రైస్తవులు రాసిన పత్రిక ఇది. క్రైస్తవులు ఏం చెప్తున్నారు? వ్యభిచారుణులారా అంటున్నారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే సృష్టి నేను చేశాను మిమ్మల్ని, నేను ఈ పని కోసం అని పని పెట్టి నన్ను మహిమపరచడానికి, నా రాజ్యం ఉండడానికి, నాకు బిడ్డలుగా ఉండడానికి మిమ్మల్ని సృష్టి చేస్తే మీరు ఈరోజు ఈ లోకంకు అధిపతి అయిన సాతానుకు లోబడి సాతానుకు బిడ్డలయ్యారు అని చెప్పేటప్పుడు, నా బిడ్డలు సాతాను బిడ్డలు అయితే దేవుడు ఏమని పిలవాలి? ఇక మనల్ని ఏమని పిలవాలి? వ్యభిచారుణులారా అని పిలవడానికి కారణం అదే. నా బిడ్డలని మిమ్మల్ని సృష్టి చేసి నేను ఏర్పరచుకుంటే మీరేం చేశారు? లోకంలో సాతానుకు బిడ్డలయ్యారు. లోకమును మీరు ఎదిరించలేదు. లోకమును మీరు జయించలేదు. మీరు లోకముకు లొంగిపోయారు, లోకంలో లోబడిపోయారు. అందుకని అలా పిలవాల్సి వచ్చింది. దీనికైనా తిట్టుమాట, పెద్ద తిట్టుమాట ఏమైనా ఉందా? విశ్వాసులకు, దేవుని బిడ్డలకు ఏమైనా ఉందా? లేదు. మరి ఇది విన్న తర్వాత ఇంక ముందు మనం మారలేదంటే మనం అదే అవుతాం. ఏమవుతాం? మనం అదే అవుతాం. ఇప్పుడు లోక జీవితం ఏమంట? దేవునికి వైరము. చదవండి. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన చాలనుకుంటా 5 తర్వాత మీరు చదువుకోండి. చూడండి ఇక్కడ లోకం అన్నది, ఇప్పుడు లోకం అని చెప్పారు కదా మీరు. ఈ లోకముకు ఇంగ్లీష్ లో వాడబడిన పదం వచ్చేసి వరల్డ్. ఏమని వాడబడింది? వరల్డ్ అని వాడబడింది. ఈ వరల్డ్ గ్రీక పదంలో ఒరిజినల్ భాష, మూల భాషల అర్థం చూస్తే ఏముందంటే, ఇది ఈ ప్రపంచం ఇప్పుడు మనం కంట్లో చూస్తున్నాం కదా, దాని గురించి చెప్పట్లా. ఈ ప్రపంచంలో సాతాను పెట్టిన ఆ క్రమం ఉంది చూసారా, అబద్ధాలు ఆకర్షింప, అంటే ఈ సిస్టమ్, వరల్డ్ సిస్టమ్ అంటాం కదా, దానే కాస్మాస్ అనే పదం వాడబడింది ఇక్కడ. ఏమని? కాస్మాస్ గా అర్థం ఏంటంటే, సాతాను ఈ లోకంను చెడగొట్టడానికి కొన్ని సిస్టమ్లు చేశాడు, అంటే కొన్ని ఏర్పరిచాడు అనమాట. ఏర్పాట్లో ఏముండిందంటే, మనుషులు
చూడగానే కంటికి ఆకర్షింపబడేట్టుగా ఈ లోకమును తయారు చేసి ఈ లోకంలో కొన్ని క్రమములు పెట్టి ఈ లోకం అంటే ఇలాగే ఉండాలి, ఈ లోకంలో బతుకంటే ఇలాగే బతకాలి, ఈ లోకం అంటే మనిషి వచ్చేసి అతిగా ఆశతో బతకాలి, తనకు వచ్చే సంతోషం కానీ తనకు కలిగే తృప్తి కానీ తన వలనే అని చెప్పేసి పరిగెట్టాలి. జీవితం అంటేనే పరుగు పందెం. ఇప్పుడు లోకంలో చూడండి, జీవితం అనేది పరుగు పందెం మాట్లాడుతున్నారా లేదా? ఎవరు చెప్పింది జీవితం అనేది పరుగు పందెం అనేది? జీవితం అనేది దేవుడు సృష్టి చేసింది దేవుని మహిమ కోసం. మరి లోకం ఏం చెప్పింది? జీవితం అనేది పరుగు పందెం అనగానే మనవాడు ఏమనుకున్నాడు? ఓ, మన డబ్బు కోసం పరిగెట్టాలి, ఇంటి కోసం పరిగెట్టాలి, కారు కోసం పరిగెట్టాలి, నేను వేసుకున్న బట్టల కోసం పరిగెట్టాలి, నాకు ఏదైనా నచ్చలేదంటే నేను ఎక్కడో ఒక 10-15 రోజులు వెళ్ళి రావాలి, చుట్టి తిరిగి రావాలి, లేకపోతే నా పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇట్ట బతకాలి, అట్ట బతకాలి. ఇదే లోక జీవితం. ఈ లోక జీవితం దేవునికి ఏమంటుంది వాక్యం? వైరం అంటుంది. ఈ లోక జీవితంలో ఎవరు మునిగిపోయారో వాళ్ళు దేవునికి శత్రువులు అంటుంది. ఇదే ఇప్పుడు వాక్యం చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఆలోచన చేయండి. అబద్ధమును ముందు వదిలిపెట్టాలి. ఏ అబద్ధం? లోక జీవితం ఒక పరుగు పందెం అబద్ధమును వదిలిపెడితే ఈ లోకంలో ఇప్పుడు ఈ అన్యులు ఏమేమి పని చేస్తున్నారో, చాలా ఎక్కువ మంది క్రైస్తవులు అదే చేస్తున్నారు. వీళ్ళు ఏమేమి పనులు లోకంలో చేస్తున్నారో దాన్ని చేయకూడదు. మనం అంతే. పనికి వెళ్ళామా, జాబ్ ఉందా, పనికి వెళ్ళామా, వచ్చామా, జీతం వచ్చిందా, దీన్ని పెట్టుకుని దేవుని ఎలా మహిమపరచాలి? బతకడానికి జీతం కావాలా? జీతం కావాలి. అలాగని నాకు జీతం తక్కువ వస్తుంది, నా అబ్బాయిని వచ్చేసి నేను ఇంకా పెద్ద జీతంలో నేను పెడతాను, పెద్ద చదువుతాను, అలాంటి అతిగాసలు వద్దు. అలాంటి అతిగాసలు ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోక ఆశలన్నీ, లోక విషయంలన్నీ దేవునికి శత్రువు అవుతుంది, వైరం అవుతుంది అని చెప్తున్నాడు. అందుకని పనికి వెళ్తున్నామా, దేవుడు ఏదో కొంచెం జీతం ఇచ్చాడా, ఆ దానితో ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మహిమపరిచేందుకు నేను నా జీవితంను ఎలా వాడుకోవాలి, నా కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ నేను ఎలా లైనప్ చేయాలి, ఇది నా ఉద్దేశం. దేవుడు మనం సృష్టి చేసిన ఉద్దేశం ఏంటి? నేను దేవుణ్ణి ఈ జీవితంలో ఎలా మహిమపరచాలి, అలాగే నా కుటుంబంను దేవుని మహిమపరిచేట్టుగా ఆ దారిలో ఎలా తీసుకురావాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే మనకి అన్ని అర్థమవుతుంది. ఈ లోకంలో ఉండే ఈ క్రమంలో వెళ్ళిపోయి దానికి లోబడిపోతే దేవుడు ఏమని పిలుస్తున్నాడు? విభచారుణులారా, అడల్ట్రస్ అంటున్నాడు, అంటే వేసి అంటున్నాడు. ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు నేను కన్న బిడ్డ ఇంకోరిని నానాని పిలిస్తే ఎలాగుంటుంది? అదే అనుకున్నాడు దేవుడు ఇక్కడ. సృష్టి నాది, మీరు నా బిడ్డలు, నా ఏర్పాట్లు ఉన్నారు, నేను ఏర్పరచుకున్నాను, నేను పంపించిన ఉద్దేశం ప్రకారం మీరు పనులు చేయకుండా లోకానికి అధిపతి ఎవడు? సాతానుడు. సాతానుకి లోబడి లొంగిపోయి వాడు చెప్పేదన్నీ వింటూ ఈ పనులు చేస్తుంటే మిమ్మల్ని ఏమని పిలవాలి? క్రైస్తవులు పిలుస్తున్నారు. యాకోబు క్రైస్తవులకు రాసిన పత్రిక ఇది, దాంట్లో మాట్లాడింది. అందుకని ఈరోజు వాక్యం మన అందరు కూడా దేవుని ఏ బతుకు ఇప్పుడు ఉందో, ఎలాంటి బతుకు దేవుడు ఇచ్చినారో ఆ బతుకులనే దేవుణ్ణి ఎలా మనం మహిమపరచాలి, దేవుని కోసం ఎలా జీవించాలి, సువార్తను పట్టుకెళ్ళి ఎక్కడెక్కడ ప్రకటించాలి, ఎంతమందికి స్వార్థ ద్వారా కొత్త ఆత్మను మనం సంపాదించాలి అనే దీనిపైన మనం దృష్టి చేస్తే మనం దేవుడు ఏదైతే ఉద్దేశం ప్రకారం మనం పంపించున్నారో అదే ఉద్దేశం నెరవేర్చిన వాళ్ళు అవుతాము, దేవునికి దగ్గర అవుతాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.